హాయ్ ఎవ్రీవన్. ఇది వచ్చేసరికి నేను చేసిన రాక్ స్కేపింగ్ అండి. ఇది నా 5 ఫీట్ మెరైన్ ఎక్వేరియం ఉంది కదా, అంటే అది మామూలు 5 ఫీట్ ఎక్వేరియం ఉంది కదా, దాన్ని మెరైన్ ట్యాంక్ కింద కన్వర్ట్ చేశాను. దాంట్లో స్కేపింగ్ అనమాట ఇది. ఇది 3 పార్ట్స్ కింద ఉంది. ఈ రాక్ స్కేపింగ్ అనేది 3 పార్ట్స్ కింద ఉంది. నేను తీసి చూపిస్తాను ఇప్పుడు. ఓకే. దీనికి నేను వాడిన మెటీరియల్ వచ్చేసరికి అనాబాండ్ ఒకటి, నెక్స్ట్ ఎరాల్డైట్ ఒకటి, ఇంకోటి వచ్చేసరికి యాస్ట్రాల్ బాండ్ సెట్. ఇది నేను ఎలా తయారు చేశాను ఏంటి స్టెప్స్ మొత్తము పార్ట్స్గా తీసుంది. నేను దాన్ని జాయిన్ చేసి సింగిల్ వీడియో కింద పెడతాను, మొత్తం సింగిల్గా పోస్ట్ చేస్తాను. ఈ రాక్స్ ఇంకా క్యూర్ చేయలేదు. క్యూరింగ్ ప్రొసీజర్ కూడా ఇందులోనే కంటిన్యూ అవుద్ది. అది కూడా చూడండి, క్యూరింగ్ అంటే ఏంటి అలా అని. ఓకే, మొత్తం కంటిన్యూగా చూపిస్తాను. ఓకే, దీని యొక్క స్ట్రెంత్ కూడా ఇప్పుడు చూపిస్తానండి. ఒకసారి రాక్స్ ఊడవు ఎట్లా ఉంటాయని ఎత్తి కూడా చూపిస్తాను మీకు. మొత్తం ఇది చూడండి, కంప్లీట్ డీటెయిల్ ఇందులో ఇచ్చాను. అంతేకాకుండా మార్కెట్లో మనకు రాక్ స్కేపింగ్కి ఏ మెటీరియల్స్ ఉన్నాయి, కాస్ట్ ఎంత పడుతుంది, మామూలు ఫ్రెష్ వాటర్ దానికైతే ఏది బాగుంటుంది, సాల్ట్ వాటర్ దానికి మెరైన్ దానికైతే ఏది బాగుంటుంది, అంటే రాక్ స్కేపింగ్ మెటీరియల్ అంటే గమ్ గురించి, త్వరగా చెప్పాలంటే గమ్ గురించి ఎలా ఉంది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్ అనమాట, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. కాస్ట్ ఎక్కువ తక్కువ, నేనైతే మాత్రం తక్కువ కాస్ట్లో వెళ్ళాను. ఇదేమి ఊడిపోయేదేం కాదు, ఫిక్స్, అందులో డౌట్ ఏం లేదు, లైఫ్ టైము. నేను మొత్తం మీకు చూపిస్తాను. ఓకే, వీడియో మాత్రము స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు మొత్తం చూడండి. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మొత్తం చూడండి. ఓకే, ఒకటి కూడా మిస్ చేయకుండా మొత్తం చూడండి. ఓకే, నేను ఒక నిమిషం పాస్ చేసి దీన్ని మీకు స్ట్రెంత్ ఎలా ఉంది, పార్ట్స్ ఏంటి మొత్తం విడిగా తీసి చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఇది చూడండి, ఇది ఫస్ట్ పార్ట్. ఇది లాక్ అయింది, ఇదేం పడదు, ఏం చేసినా పడదు, ఎంత గట్టిగా వచ్చి తగిలినా సరే ఇది పడదు, ఈ పడాల్సిందనమాట. ఇది ఫస్ట్ పార్ట్, ఇది వచ్చేస్తుంది, ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, దీన్ని తీసి పక్కన పెడతాను ఒక నిమిషము. వీటి యొక్క స్ట్రెంత్ చూడండి. ఇది నేను సింగిల్ రాక్తో లేపుతాను, అన్నీ అవసరం సింగిల్ రాక్తో లేపుతాను. ఇది దీని బలం. ఇది 10 ఎంత హైట్ అయినా తీసుకెళ్ళండి, మీకు ఇదేం పడదు. మహా అయితే జాయింట్ లోడ్ కానీ రాక్స్ పగిలిపోతాయి కింద పడితే. ఇదిగోండి నెక్స్ట్, ఇది కూడా, దీన్ని కూడా సింగిల్ రాక్తో ఎత్తాను చూడండి. ఒక్క నిమిషం, ఇది అన్నీ ఇవన్నీ ఇదిగో, ఇది దీని బలం. ఓకే, ఇది పైనుంచి ఎత్తేస్తే మహా అయితే రాక్స్ పగిలిపోతాయండి, జాయింట్లు అయితే కూడా. ఓకే, దీని ఒక స్ట్రెంత్ అర్థమైంది కదా. ఇవి వేరే రాక్స్, ఇది హోలీ రాక్స్లో వైట్ ఉంది, గ్రీన్ ఉంది, అదే బ్రౌన్ ఉంది. ఇది వచ్చేసరికినేమో శాన్సిబార్ రాక్, ఆర్గనైట్ రాక్ మిక్సింగ్ అనమాట. ఓకే, మొత్తం కలిపి చేసాము. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా తయారు చేస్తున్నాం ఏంటి అని. ఓకే, ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి యాక్వాస్కేపింగ్ మనకు గమ్ము లేదా మెటీరియల్ గురించి చెప్తాను. జనరల్గా వినండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మామూలుగా మన వాళ్ళు చేసే స్కేపింగ్ అంతా కూడా చిన్న చిన్న రాక్స్తో చేస్తారు, ప్లాంటెడ్ వాటర్లో కానీ ఏదైనా సరే చిన్న చిన్న వాటితో చేస్తారు. పెద్ద స్కేపింగ్ అనేది చేయరు, హెవీ రాక్ స్కేపింగ్ అనేది మాత్రం చేయరు. అందుకోసం మన వాళ్ళు జనరల్గా వాడేది ఏంటంటే, మార్కెట్లో ఉన్న అయితేనేమి అసలు జనరల్గా రాక్ స్కేపింగ్కి వాడే మెటీరియల్ ఏంటంటే సూపర్ గ్లూస్ అండి. ఈ సూపర్ గ్లూస్ అనేది సైనో ఎక్రిలేట్ గ్లూస్. అదే గ్లూ అంటే లిక్విడ్ లాగా ఉంటుంది, లేదా జెల్ లాగా ఉంటుంది, క్రీమ్ లాగా. ఈ సూపర్ గ్లూస్ అనేది సైనో ఎక్రిలేట్ గ్లూస్ ఏంటంటే, సైనో ఎక్రిలేట్ గ్లూ ఫిషెస్కి అనేది హార్మ్ఫుల్ కాదు, అంటే టాక్సిసిటీ చాలా తక్కువగా ఉంటుంది ఈ సైనో ఎక్రిలేట్ గ్లూస్. వరల్డ్లో మనకు రాక్ స్కేపింగ్ చేసే గ్లూస్ అన్నీ కూడా ఎక్కువగా ఉండేది సూపర్ గ్లూస్ అన్నీ కూడా ఈ సైనో ఎక్రిలేట్ గ్లూసే. అండ్ ది సేమ్ టైం స్ట్రాంగెస్ట్ గ్లూస్ ఉన్న వాటిలన్నింటిలో గల స్ట్రాంగెస్ట్ గ్లూస్ ఏమైనా ఉన్నా సరే ఈ సైనో ఎక్రిలేట్ గ్లూసే. కాకపోతే వాటర్ రెసిస్టెంట్ అని ఇస్తారు, కానీ వాటర్ రెసిస్టెంట్ వేరు, అండర్ వాటర్ ఉండటం వేరు, నీళ్ళకి తట్టుకోవటం వేరు, కంప్లీట్గా అండర్ వాటర్లో ఉండటం వేరు. ఈ సైనో ఎక్రిలేట్ గ్లూస్ వాటర్ రెసిస్టెంట్ అంటారు, కానీ చాలా గ్లూస్ అన్నీ కూడా యాక్వాస్కేపింగ్కి పనికిరావు, అంటే వాటర్లో తట్టుకొని నిలబడలేవు. అంతేకాకుండా ఇవి బ్రిటిల్ అండి, అద్దంలాగా అవుతాయి. మనకు ఒకసారి స్టిక్ కలిసిపోయిన తర్వాత అద్దంలాగా అవుతాయి. అవి ఏంటంటే మనకు టెన్షన్ని తట్టుకోలేవు, కంప్రెషన్ తట్టుకోగలుగుతాయి. ఓకే, ఈ సూపర్ గ్లూస్ అయితే ఇవి. అంతేకాకుండా సూపర్ గ్లూస్ అన్నీ కూడా ఇన్స్టెంట్ క్యూర్, వెంటనే క్యూర్ అయ్యి ఉంటాయి. అంతా ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ నుంచి 3-4 అవర్స్లో క్యూర్ అయ్యే ఉంటాయి. కాకపోతే ఈ సూపర్ గ్లూస్ ఏవైనా సరే, ఈ సైనో ఎక్రిలేట్ గ్లూస్ ఏవైనా సరే మనం 24 అవర్స్ ఆగటం మంచిదండి. కెమికల్ రెసిస్టెన్స్ రావాలంటే ఆ గ్లూకి 24 అవర్స్ ఆగటం మంచిది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి అపాక్సీ లిక్విడ్ అండి. అపాక్సీలో వచ్చేసరికి రెజిన్ హార్డనర్ 2 ఉంటాయి, ట్యూబ్ లాంటి 2 మిక్స్ చేసేస్తాము, అది లిక్విడ్ లానే ఉంటుంది. ఇది అపాక్సీ లిక్విడ్స్. ఇంకోటి వచ్చేసరికినేమో అపాక్సిక్ కాంపౌండ్లో కూడా 2 ఉంటాయి, రెజిన్ హార్డనర్ అని 2 కలిపి వాడతాము, మిక్స్ చేసి ముద్దలా చేసి. కాంపౌండ్ అంటే ముద్దలా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంసిల్.
మూడోది వచ్చేసరికి ఇంక లాస్ట్ ఇది పాలిమర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి పాలిమర్స్. పాలిమర్స్ కూడా అంతే అండి. ఇందులో కూడా పౌడర్ లాంటిది కలిపేసి చేస్తాము. ఇది పాలిమరు. ఇంకా లాస్ట్ వచ్చేసరికి సిమెంట్ అండి. సిమెంట్‌లో పోర్ట్‌లాండ్ సిమెంట్. సిమెంట్ అంటే టైల్స్ అంటించే సిమెంట్. పోర్ట్‌లాండ్ సిమెంట్ అంటే ఏం లేదు. ఇన్‌స్టంట్‌గా అతుక్కుపోయేది. ఓ 10-15 మినిట్స్‌లో క్యూర్ అయ్యేది. అది పోర్ట్‌లాండ్ సిమెంట్ ఎక్కువ ఇచ్చేది మనకంతా. అది. ఈ మధ్య కొత్త టెక్నాలజీస్ ఈ రాక్ స్కేపింగ్ అంటే మన ఇండియాలో కాదు, ఫారిన్ వాళ్ళంతా కొత్త కొత్త టెక్నాలజీస్ వాడి కొత్త కొత్త మెటీరియల్స్ తయారు చేస్తున్నారు. రకరకాల గ్లూస్ అన్ని. అవి మన ఇండియాకి ఇంపోర్ట్ కావు. నైసో అనే ఒక సిమెంట్ ఉందండి. అది డిఫరెంట్‌గా ఉంటది. అది ఎట్లుంటదంటే ఎపాక్సీ కాంపౌండ్ సిమెంట్‌కి మధ్యలో ఉంటదది. అది అది కొత్త టెక్నాలజీ వాడి తయారు చేసింది. అలా వస్తున్నాయి. అదే మన ఇండియాకి రావడం అనేది కష్టం. ఓకే. ఇక యాక్వాస్కేపింగ్ టెక్నిక్స్ వచ్చేసరికి మన వాళ్ళు సింగిల్ అడ్హెసివ్ వాడతారండి. కొంతమంది సింగిల్ అడ్హెసివ్ వాడతారు. అంటే చిన్న గ్లూ బాటిల్ తీసుకొని అంటిస్తారు. అవి చిన్న చిన్న వాటికి సరిపోతుంది కానీ పెద్ద వాటికి పనికిరాదు. పెద్ద హెవీ వెయిట్ వాటికి పనికిరాదు. హెవీ వెయిట్‌కి కావాలంటే మాత్రం మిక్స్‌డ్ వాడాల్సిందే. 2, 3 రకాలు వాడాల్సిందే. ప్రొఫెషనల్ రాక్ స్కేపర్స్ ఎవరైనా సరే, పెద్ద ఎక్వేరియంలో రాక్ స్కేపింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే సింగిల్ వాడరు. కనీసం 3, 4 రకాలు వాడతారు. అలా అయితేనే తట్టుకొని నిలబడతాయి. లేదంటే ఎప్పటికప్పుడు ఊడిపోతాయి. అది పరిస్థితి. అంతే కాకుండా పెద్ద పెద్ద హెవీ రాక్స్ ఒకసారి ఊడి ఎక్వేరియం గ్లాస్‌కి తగిలిందనుకోండి ఇంకేం లేదు మొత్తం పోద్ది. చేసింది మొత్తం వేస్ట్. ఇంకోటొచ్చేసరికి డ్రిల్లింగ్ అండ్ ఇన్సర్టింగ్ అండి. డ్రిల్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రాక్స్ అన్నీ కూడా తట్టుకొని రకరకాల స్ట్రక్చర్‌లో నిలబడవు. కొంతమంది ఏం చేస్తారంటే వాటికి నైస్‌గా డ్రిల్ వేస్తారు. గ్లాస్ ఫైబర్ అని ఒకటుంటుందండి. దాన్ని ఫైబర్ గ్లాస్ అని కూడా అంటారు. అవి రాడ్ షేప్‌లో దొరుకుతాయి. మనకు పీసులాగా బోట్స్‌కి ప్యాచింగ్ వర్క్ చేసేది కూడా వాటితోనే. అవి చాలా స్ట్రాంగ్ మెటీరియల్ గ్లాస్ ఫైబర్ అనేది. ఆ రాడ్స్ లాంటివి దొరికేయి తీసుకొని ఆ రాడ్స్‌ని డ్రిల్ చేసిన హోల్స్‌లో ఇన్సర్ట్ చేసి 3, 4 రాక్స్‌లోకి ఒకటే రాడ్ ఎక్కిస్తాడు. ఎక్కించి దాన్ని కాంపౌండ్‌తో ఫిల్ చేస్తాడు. ఇవి ఆక్వాస్కేపింగ్ టెక్నిక్. ఇవన్నీ బాగా హై ఎండ్ అండి. నేను ఇంత దూరం పోదలుచుకోలేదు. మీకు ఇయన్నీ చెప్పి మళ్ళీ కన్‌ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. జనరల్‌గా నేను వాడేది ఏంటి, ఎలా అనేది మాత్రం చెప్పదలుచుకున్నాను ఇందులో. ఓకే. ఆక్వాస్కేపింగ్ మెటీరియల్ అర్థమైంది కదండీ! ఇప్పుడు జనరల్‌గా ఇండియన్ మార్కెట్‌లో ఏమున్నాయి? ఫారిన్‌యి మనకి ఇండియన్ మార్కెట్‌లో ఏం దొరుకుతాయి? అవి నేను చూపిస్తాను. జనరల్‌గా చూడండి. ఇవి మనందరికి తెలిసిందే. ఇన్‌స్టాంట్ గ్లూ అయితేనేమి, ఈ 100, ఈ పాండా గ్లూ ఇవన్నీ సైనో ఎక్రిలేట్ గ్లూసే. ఇదేమో జెల్ లాగా ఉంటది. ఇన్‌స్టాంట్ గ్లూ అనేది జెల్ లాగా ఉంటుంది. పాండా గ్లూ అంటేనేమో మనకు చిన్న లిక్విడ్ లాగా ఉంటది. చెప్పాలంటే అనాబాండ్‌లా ఉంటది. ఓకే. వీటన్నిటిని ఎట్లా అంటిస్తారంటే, మన వాళ్ళు చేసేదేంటంటే టిష్యూ పేపర్ తీసుకొని వేసి దాని మీద ఈ గ్లూ ఏసి అంటిస్తారు. లేదనుకుంటే ఇంకా వేరే మెటీరియల్ ఏమన్నా రాక్స్ గానీ, ఇంకా కావాలనుకుంటే శాండ్ గానీ, శాండ్ మెటీరియల్ గానీ దానిపైన వాడతారు. టిష్యూ పేపర్ అంత ఎఫెక్టివ్ కాదండి. మీరు వాడదలుచుకుంటే కాటన్ వాడండి. లేదంటే గ్లాస్ ఫైబర్ గానీ, ఫైబర్ గ్లాస్ గానీ పీచు దొరుకుతుంది. పీచు. అది మనకు అమెజాన్‌లో కూడా ఆర్డర్ పెడితే వస్తది. ఎంత ఉండదు. ఒక రూ. 100 నుంచి 200 మధ్యలో ఉంటుంది. ఆ మెటీరియల్ అయితే స్ట్రాంగెస్ట్. అదైనా వాడండి లేదా కాటన్ అయినా వాడండి. కాటన్ కూడా బెస్ట్. అందులో ఇబ్బందేం లేదు. ఈ మెటీరియల్ వాడి చేసుకోండి. ఇవైతే తక్కువ రేట్‌లో దొరుకుతాయి. ఇన్‌స్టాంట్ గ్లూ అనేది మనకు ఒక 100, 150 మధ్యలో ఉంటది. ఈ పాండా గ్లూ అయితే 350, 400 మధ్యలో ఉంటది. ఓకే. కానీ ఇవన్నీ కూడా హెవీ రాక్ స్కేపింగ్‌కి ఏం పనికిరావు. నార్మల్ ఓకే. నాట్ బ్యాడ్ 5 కేజీ, 10 కేజీ. 30 కేజీ, 40 కేజీకి పనికొచ్చే అంత లేదు. అంత పెట్టి లేపితే ఉంటాయి గానీ కొన్ని రోజులు కూడిపోతాయి. కొన్ని రోజులు కూడిపోతాయి మళ్ళీ. అందుకోసం 2, 3 రకాలు వాడాల్సిందే. ఓకే. ఇది గూడా ఇది వచ్చేసరికి ట్రాపిటిక్స్ ఇదొకటి దొరుకుతుంది. జగ్ అక్వాటిక్స్ ఇది దొరుకుతుంది. ఇది జగ్ అక్వాటిక్స్ అంటేనేమో ఇది మనకు తమిళనాడు అండి. ఇది ఇది జియో ఎలిఫెంట్ ఒకటి. ఇదేమో మనకు చైనా మేడ్. ఈగలు దొరుకుతాయి. ఇయన్నీ తక్కువ కాస్ట్‌లో దొరుకుతాయి. ఓకే. 300-400 మధ్యలోనే ఉంటాయి. ఈ 100-300 మధ్యలో. ఈ జగ్ అక్వాటిక్స్ లేకపోతే ఈ ట్రాపిటిక్స్ అయితే మాత్రం 300, 350 ఇట్లా పడతాయి. ఓకే. ఇవన్నీ ఫ్రెష్ వాటర్‌కి బాగా పనికొస్తాయండి. సాల్ట్ వాటర్ కంటే కొంచెం మనం ఎఫర్ట్ పెట్టాల్సొస్తది. సాల్ట్ వాటర్ మెరైన్ ట్యాంక్ అంటే మాత్రం కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సొస్తది. వీటితో పాటు అడిషనల్‌గా వాడాలి. ఇది కూడా అంతే. జియో ఎలిఫెంట్, ఈ మాయా అంటే ఇది కొత్తగొచ్చింది ఈ మధ్య. ఇది కాకుండా ఈ జియో ఎలిఫెంట్, రెసిన్ ప్లస్ హార్డనర్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందండి. ఇది 1200 పడుతుంది. ఇది ఈ మధ్యే మన ఇండియన్ మార్కెట్‌కి ఇంపోర్ట్ అయింది. ఇది ఆహ్, బెంగుళూరులో మనకు దొరుకుతుంది ఇది. ఒక వెబ్‌సైట్‌లో ఉందండి. దాని పేరు గుర్తులేదు. కానీ ఈ పేరు కొట్టేస్తే మీకు వస్తది. నెట్‌లో చూడండి ఒకసారి. ఈ మధ్య ఇంపోర్ట్ అవుతుంది. ఇది బాగానే పనిచేస్తుంది. అది అట్లని హెవీకి ఏం కాదు. ఓకే. నాట్ బ్యాడ్. వాడుకోవచ్చు. ఇది గొరిల్లా గ్లూ అండి. సూపర్ గ్లూ. వరల్డ్ స్ట్రాంగెస్ట్ గ్లూస్‌లో ఇదొకటి. ఇది ఇంపోర్టెడ్ మంది కాదు. ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఫారిన్ కంట్రీస్. ఇది రాక్ స్కేపింగ్‌కి వాడేదని కాదు. ఇది యూనివర్సల్ గ్లూ. ఆక్వాస్కేపింగ్‌కి ఏం పనికిరాదు. కానీ ఆక్వాస్కేపింగ్‌కి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా దీన్ని వాడుతూనే ఉన్నారు. చాలామంది ఇది సూపర్ గ్లూ నిలబడుతుంది. 3 ఇయర్స్, 4 ఇయర్స్ నిలబడుతుందంటారు. నిలబడుతది కాదనట్లేదు. కానీ వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇది ఆక్వాస్కేపింగ్‌కి పనికిరాదు. మాది అండర్ వాటర్ పనికిరాదని వాళ్ళే ఇచ్చారు. 2 రకాలున్నాయి. ఈ సూపర్ గ్లూ గ్రీన్ కలర్ మూతుంది ఒకటిను, వైట్ కలర్ మూతుంది. వైట్ కలర్ మూతుందేమో జనరల్‌గా వాడేది రెగ్యులర్‌గా అన్నిటికి. గ్రీన్ కలర్ మూతుందేమో జెల్‌లా ఉంటది. ఇది వాడతారు మన వాళ్ళు. అంటే ఫారిన్‌లో నార్మల్‌గా ఈ ఆక్వాస్కేపింగ్ గ్లూస్ కాకుండా ఇలాంటిది వాడదాం అనుకున్నది వాడతారు.
నిలబడుతుంది. కానీ వాళ్ళ అఫిషియల్ అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఈ డౌసిల్ సిలికాన్ సీలెంట్ ఉంది. వాడేం చెప్తాడు? ఇది ఎక్వేరియంకి పనికిరాదు. మీరు వాడొద్దని చెప్తాడు. మన వాళ్ళు ఎక్వేరియంకి వాడతారు కదా! ఇది అంతే. అలా. ఓకే. ఇది కూడా అండి. ఇది వాటర్ వెల్డ్, జేబీ వాటర్ వెల్డ్, ఇది మెరైన్ వెల్డ్. ఇది కూడా ఇంపోర్టెడే. ఇది మనకు 2000 వరకు పడుద్ది. ఇందులో ఏ పీస్ తీసుకున్నా సరే. ఒకటేమో కాంపౌండ్, ఇంకోటేమో రెజిన్ ప్లస్ హార్డర్. ఇది మిక్స్డ్ లిక్విడ్ లా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో కాంపౌండ్ ఎంసీల్ లా ముద్ద వస్తుంది. ఇదేమో రైట్ సైడ్ ఏమో మిక్స్ చేయాలి రెండింటిని. అది ఇది కూడా బాగానే పనిచేస్తుంది అండర్ వాటర్. ఇదేంటంటే ఇంపోర్టెడ్ మెటీరియల్ మనకు ఇంకా ఆక్వాస్కేపింగ్కి అయితే పనికిరావని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో వీళ్ళ డేటా షీట్స్లో ఇచ్చారు. కానీ మన వాళ్ళు చేస్తారు వీటిని వాడి. ఓకే. నేను వాడింది మాత్రము ఎనాబాండ్, ఎరాల్డైట్, బాండ్ సెట్ అండి. బాండ్ సెట్ శానిటరీ అండర్ వాటర్ ఇది వాడాను. ఎనాబాండ్ వచ్చేసరికి ఇది కూడా సైనో ఎక్లెట్, సైనో 555M 555M. చూడండి, ఇది సైనో ఎక్లెట్ గ్లూ కావాలంటే చూడండి. మీరు గొరిల్లా సూపర్ గ్లూ ఏం తీసుకోండి, వెనకాల సైనో ఎక్లెటే ఇస్తాడు. మన ఎనాబాండ్ ఏం తీసుకోండి, వెనకాల సైనో ఎక్లెటే ఇస్తాడు. సైనో ఎక్లెట్ గ్లూసే అన్నీ. ఓకే. ఈ ఎరాల్డైట్ అనేది మాత్రం సైనో ఎక్లెట్ కాదు. కానీ దీనిపైన చూడండి వాటర్ ప్రూఫ్ అని ఇచ్చారు. వాటర్ ప్రూఫ్ అని ఇచ్చారు కానీ ఇది వాటర్ ప్రూఫ్ ఏం కాదు. వాటర్ ప్రూఫ్ అంటే వాటర్ ప్రూఫే, అండర్ వాటర్ మాత్రం పనిచేయదు. గ్రానైట్స్ అంటించేది దీంతోనే. కావాలంటే చూడండి, ఇంట్లో ఎక్కడైనా సరే మనకు సింక్ దగ్గర అంటించేది వీటినే. ఏదో ఒక మూమెంట్లో 3 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత రాళ్ళు ఓడతాయి. రాళ్ళు ఓడతాయి, సైడ్ వేసిన రాళ్ళన్నీ ఓడతాయి కొంచెం దీనికి పెట్టి అంటిస్తే అలా. ఓకే. ఇది బాండ్ సెట్ శానిటరీ అండర్ వాటర్ ఎపాక్సీ అండి. ఇది బాగా పనిచేస్తుందండి. ఇది నెంబర్ 1. ఇది అండర్ వాటర్ కూడా స్టిక్ అవుద్ది. అంతేకాకుండా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు ఇచ్చారు. కావాలంటే చూడండి, ఇక్కడ నేను ఇచ్చిన దాన్ని చదివి చూడండి. విచ్ కెన్ బి యూజ్డ్ ఎయిదర్ ఫర్ ఫ్రెష్ ఆర్ సాల్ట్ వాటర్. ఫ్రెష్ వాటర్కి సాల్ట్ వాటర్ రెండింటికి పనికి వస్తుంది. అందుకోసం నేను దీన్ని వాడాను. ఎంసిల్ వాడదాం అనుకున్నానండి. ఎంసిల్ కూడా తీసుకొని వాడదాం అనుకున్నాను. ఎంసిల్ శానిటరీ కూడా దొరుకుతుంది. కాకపోతే వాళ్ళ డేటా షీట్లో కానీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కానీ నాకు ఎక్కడ వీటి గురించి ఏం చెప్పలేదు. సాల్ట్ వాటర్ అయితేనేమి, అండర్ వాటర్ పనిచేస్తుందో చెప్పలేరు. అందుకనే బాండ్ సెట్ ప్రిఫర్ చేశాను. బాండ్ సెట్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది మీకు. ఓకే. నేను వాడింది అయితే ఈ 3 తక్కువ కాస్ట్లో తయారు నెంబర్ 1గా పనిచేస్తున్నాయి. నా రాక్స్ లిఫ్టింగ్ వెయిట్ వచ్చేసరికి రాక్స్ చేసింది ఒక్కోటి, అవి ఒక్కొక్కటి 20 కేజెస్ నుండి 25 కేజెస్ మధ్యలో ఉంటాయండి. 2 సెట్లు చేసాము, 3 సెట్లు అండి. ఒకటి చిన్న సెట్ ఉంది, 2 సెట్లు లెక్క. ఒక్కోటి 20 నుంచి 25 కేజెస్ మధ్యలో ఉంటుంది. ఆ లిఫ్టింగ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఆ వెయిట్ని కూడా తట్టుకొని నిలబడగలవు. నేను క్యూరింగ్ కూడా వాటర్లో పెట్టేసి ఒక 7 డేస్ నుంచి 10 డేస్ చేశాను. అయినా సరే ఏం పర్లేదు. ఏం పర్లేదు, బాగా పనిచేస్తుంది ఈ 3. కావాలనుకుంటే ఈ టెక్నిక్ వాడండి. మీకు డిఫరెంట్గా ఏమైనా కావాలని సార్ నేను చూపిస్తాను ఇంకా మార్కెట్లో ఏం మెటీరియల్ ఉందని. ఇది వచ్చేసరికి డీడీ అపాక్సీ అండి. ఇది డీడీ ఆక్వాస్కేపింగ్కే. కావాలంటే మీరు చూసుకోండి. ఇది కాస్ట్ వచ్చేసరికి 130 గ్రామ్స్ 950 నుంచి 1000 పడుతుంది. నియర్లీ 100 గ్రాములు వచ్చేసరికి 1000 రూపాయలు పడుతుంది. అంత కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఎపాక్సీ కాంపౌండ్స్ ఏవైనా సరే చూడండి, వాటర్లో కెమికల్స్ లీచ్ అవుతుంది. బిస్పినాల్ అనేది కెమికల్ ఉంటుంది, అది లీచ్ అవుతుంది ఖచ్చితంగా. అందుకనే మనం క్యూర్ చేసుకోవాలి. అలా కాదనుకుంటే తక్కువ మోతాదులో ఏదో జనరల్గా ఒక రాకు 2 రాకు అంటించడం, లేదా కూరలు అంటించడం అయితే మాత్రము దానికి మనము ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. అంటిస్తే మనకు వెంటనే స్కిమ్మర్ తీసేస్తుంది. లేదనుకుంటే కార్బన్ రన్ చేస్తే కార్బన్ ఫిల్టర్ అయినా సరే ఇందులోని కెమికల్స్ని తీసేస్తుంది. ఓకే. ఇది డీడీ అపాక్సీ. ఇవి మనకి ఇండియన్ మార్కెట్లో దొరుకుతాయండి. ఇంపోర్టెడే కానీ ఇండియన్ మార్కెట్లో దొరుకుతాయి. ప్రైస్ మన ఇండియన్ ప్రైసే పెట్టాను అందుకని నేను. ఇంకా నెక్స్ట్ ఇది స్టోన్ ఫిక్స్ అండి. ఇది సిమెంట్ ఆక్వా ఫారెస్ట్ వాడిది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పోర్ట్లాండ్ సిమెంట్, టైల్స్ అంటించే సిమెంట్ లాంటిది. సిమెంట్ ఏదైనా సరే ఎక్కువ హోల్స్ ఎక్కువ ఉండాలి. అంటే ఈ లైవ్ రాక్ కానీ లేకపోతే ఈ మ్యాక్రో రాక్ కానీ వీటికి హోల్స్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మీరు సాలిడ్ రాక్ తీసుకున్నారు, ఏదైనా సరయు రాక్ కానీ ఇలాంటివి తీసుకున్నారనుకోండి, హోలీ రాక్ కానీ, అందులో హోల్స్ ఏమి ఉండదు, ఉట్టి రాకే. ఆ రాక్కి సిమెంట్ అంటి నిలబడటం అనేది చాలా కష్టం, అంత తేలిక కాదు. అలా కాదు, లావా రాక్ ఉంది, లావా రాక్లో హోల్స్ ఎక్కువ ఉంటాయి, పూమా రాక్ కానీ. ఓకే. దానికి ఈ సిమెంట్ పనికి వస్తుంది. ఓకే. దీని కాస్ట్ వచ్చేసరికి 250 గ్రామ్స్ వచ్చేసి 700 రూపీస్. 1500 గ్రామ్స్ కేజీన్నర వచ్చేసరికి 1500. 6 కేజీస్ వచ్చేసరికి నియర్లీ 4500 పడుతుంది. ఓకే. ఇది వచ్చేసరికినేమో 2 లిటిల్ ఫిషెస్ ఆక్వా స్టిక్ అండి. ఇది అండర్ వాటర్ అపాక్సీ. అపాక్సీలో హై అండ్ నెంబర్ 1 క్వాలిటీ ఎంతవరకు ఏదైనా ఉందంటే ఇదే ఆక్వా స్టిక్. దీని తర్వాతే ఎంత పెద్ద తోపైనా సరే, ఇది ఇంతవరకు ఉన్న వాటిల్లో అన్ని టెస్టుల్లో క్వాలిఫైడ్ అయింది ఇదే. ఇది వెయిట్ లిఫ్టింగ్లో కానీ అండర్ వాటర్లో కానీ దేంట్లో అయినా సరే దీని తర్వాతే. అంటే ప్రజెంట్ ఉన్నదని ఆఖరికి ఫారిన్ మెటీరియల్ ఏదైనా తీసుకోండి మీరు. చాలామంది మనకు బీఆర్ఎస్ ఛానల్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసేసారు. ఈ ఆక్వాస్టిక్స్ కాంపౌండ్ తర్వాతే మిగతాది ఏదైనా పనికి వస్తుంది. ఉన్న వాటిలో కల్లా హై ఎండ్ ఇది. ఓకే. ఇది గ్రే వచ్చేసరికి 57 గ్రామ్స్ వచ్చేసరికి 1349 రూపీస్ పడుతుంది. అదే కోర్లైన్ రెడ్ ఉంటుంది, రెడ్ కలర్లో దొరుకుతుంది. ఇది కూడా 50 గ్రామ్స్ వచ్చేసరికి 950 రూపీస్ పడుతుంది. అందుకని కాస్ట్ ఎక్కువ, డబల్ పడుతుంది చూడండి.
సేమ్ ఇదే కంపెనీ వాడు ఇంకోటి తయారు చేశాడు. ఇది స్టిక్స్ స్టోన్ ఫిక్స్ అనేది. ఇది హైడ్రాలిక్ సిమెంట్ మోటార్. అంటే దీంట్లో పాలిమర్ కూడా వాడుంటారండి. ఇది డైరెక్ట్ సిమెంట్ ఏం కాదు. ఇది పాలిమర్ కూడా వాడింది. ఇవి స్టోన్స్ కూడా పనికి వచ్చే విధంగా ఉంటుంది ఇది. ఓకే. ఇది 2.27 కేజీ వచ్చేసరికి 2500 పడుతుంది. 2500 పడుతుంది. ఇవి మనకు సిమెంట్ చెప్పాను కదా, హోల్స్ ఎక్కువ ఉన్న సిమెంట్, హోల్స్ ఎక్కువ ఉంటే సిమెంట్ బాగా పనిచేస్తుందని. ఇది హోల్స్ ఎక్కువ లేకపోయినా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో పాలిమర్ లాంటిది కొంచెం మిక్స్ అయి ఉంటుంది. ఓకే. ఈ హైడ్రాలిక్ సిమెంట్ మోటార్ దాంట్లో. ఓకే. ఇది వచ్చేసరికినేమో నాయిస్ పడదండి, రీఫ్ సిమెంట్. ఇది ఈ మధ్య వస్తుంది కొత్త టెక్నాలజీ. ఇది 500 ఎంఎల్ఏ 4000 రూపీస్ పడుతుంది చూడండి. ఇది సిమెంట్ లాగానే ఉంటుంది, అంటే పేరుకి సిమెంటే, కాకపోతే ఇది మనకు ఎంసిల్ లాగా ముద్దలాగా ఉంటుంది, కాంపౌండ్ లాగా. ఇది కొత్త టెక్నాలజీ కూడా తయారు చేస్తారు, ఈ మధ్య వస్తుంది ఇది. ఇది కూడా మంచి రివ్యూస్ ఉన్నాయండి, నెంబర్ 1 రివ్యూస్ ఉన్నాయి. కాకపోతే కాస్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది, చాలా ఎక్కువ పడుతుంది, టూ మచ్. అది ఆక్వాస్టిక్ ఉంది కదా, దానికంటే ఎక్కువ పడుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికినేమో వైట్ ఆక్వాస్కేపింగ్ బార్నర్ అండి. ఇది రీఫ్ రాక్ మోటార్. ఇది పాలిమర్ అండి, ఇది పాలిమర్. ఇది చూడండి, ఇన్నికి ఈ మొత్తం కలిపిస్తాడు. ఈ మొత్తం 4 సెట్ కలిపిస్తాడు. మన లిక్విడ్ పాలిమర్ వచ్చేసరికి న్యాచురల్ కలర్ మిక్స్, ఆక్వాస్కేపింగ్ బార్నర్, ఇవన్నీ కలిపి ఇస్తారు మనకు. ఇది కొంచెం కష్టంతో కూడుకున్న మనం ఎంత చేయాలి, కానీ దీనికి అనుభవం ఉండాలి. ఈ ఆక్వాస్కేపింగ్ బార్నర్ తీసుకోవాలంటే ఎలా పడితే అలా చేస్తే ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే. ఇది కూడా అంతేనండి, నియర్లీ 4200 రూపీస్ పడుతుంది. అంటే 3 LBs ఇవన్నీ కలిపిలేండి. మొత్తం 7 LB వరకు వస్తుంది. 7 LB అంటే మనకు నియర్లీ ఒక 3.5 4 కేజీ పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే. ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయండి ప్రజెంట్. ఇవి 2 మార్కెట్లో దొరుకుతూనే ఉన్నాయి మన ఇండియన్ దాంట్లో. ఇది కావాలనుకున్న వాళ్ళు ఇది ఆర్డర్ పెట్టి చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కరేబియన్ సీ రాక్ లాక్ అండి. ఇది కూడా అంతే, 2 మినిట్ సిమెంట్ చెప్పాను కదా ఇందాక ఒకటి, మనకు నాయిస్ వాటర్ రీఫ్ సిమెంట్ అని. ఇది కూడా అంతే. ఇది 17 ఓజ్ వచ్చేసరికి 3275, అంటే నియర్లీ 500 గ్రామ్స్ 17 ఓజ్ అంటే. చూడండి, ఇది 3275 రూపీస్ పడుతుంది కాస్ట్. ఇది కూడా చాలా ఎక్కువ కాస్ట్, ఇది కూడా చాలా ఎక్కువ. ఓకే. ఇది కూడా దొరుకుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కోరల్స్ అంటించడం వేరు, రాక్ అంటించడం వేరు. కోరల్స్ అనేది ఏ సూపర్ గ్లూ పెట్టి జస్ట్ అట్లా అంటించినా స్టిక్ అయి ఉండిపోద్ది, అది పెరుగుద్ది. అట్లా కాదు, రాక్ అంటించడం వేరు. ఓకే. చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యి కోరల్ గ్లూని రాక్ గ్లూని 2 కలిపి వాడుతూ ఉన్నారు. రెండింటి ఓన్లీ కోరల్కి సపరేట్గా గ్లూస్ ఉండే కూడా ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి రాక్ స్కేపింగ్ వాడుతున్నారు, అది ఫెయిల్ అయ్యింది, ఉండదు. ఓకే. అలాంటి రాక్ స్కేపింగ్ వాడే గ్లూ కోరల్కు కూడా వాడుకోవచ్చు, అది నిలబడుతుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అట్లా. ఓకే. ఇది వచ్చేసరికి బిఎస్ఐ వాడదండి, బిఎస్ఐ ఇది ఇన్స్టాంట్ ప్యూర్. ఇది కూడా సైనో అక్రిలేట్ గ్లూ. ఇది కూడా మనకు దొరుకుతుంది. ఇది 20 గ్రామ్స్ వచ్చేసరికి 1000 రూపీస్, 50 గ్రామ్స్ వచ్చేసరికి నియర్లీ 1800 రూపీస్ పడుతుంది. ఇది ఇవన్నీ ఇంపోర్టెడ్ అండి. ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్, మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కాదు. ఓకే. ఇవేంటంటే నెట్లో మన వాళ్ళు చూసి రివ్యూస్ చూసి ఇంపోర్టెడ్ మెటీరియల్ ఆర్డర్ పెట్టి చాలా ఎక్వేరియం కంపెనీస్, చాలా ఎక్వేరియం వాళ్ళు, షాప్ ఓనర్స్ ఈ మధ్య రీసెంట్గా మన ఇండియన్ మార్కెట్లో డెవలప్ చేస్తున్నారు. ఓకే. రీసెంట్గా డెవలప్ చేస్తున్నారు. ఇదంతా చెన్నైలో దొరుకుతాయి, మెటీరియల్ అంతా ఎక్కువ చెన్నైలో దొరుకుతాయి. అది కూడా కొన్ని వెబ్సైట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎక్వేరియం ఉంది కదా, ఆ వెబ్సైట్లో ఇలాంటివి దొరుకుతాయి. వీళ్ళు తీసుకొచ్చి ట్రై చేస్తూ ఉన్నారు మార్కెట్లోకి కొత్తగా. ఈ మధ్య మన వాళ్ళు ఫ్లోట్ పెరిగింది, జనాలు కాస్త ఆసక్తికరంగా మనకు ట్రై చేస్తూ ఉన్నారు, మెరైంది కూడా ట్రై చేద్దామని. అందుకోసం కొత్త కొత్త మెటీరియల్స్ వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. కాస్ట్ పెట్టుకుంటే ఏదైనా తెస్తారండి, ఏం లేదు, కాస్ట్ అంతే. డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు తెచ్చిస్తారు, వాళ్ళకి పెద్ద విషయంలో వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఇది వచ్చేసరికినేమో మ్యాక్రో రాక్స్ ఈ మోటార్ 400 అండి. ఇందులో 2 కలర్స్ దొరుకుతుంది, నార్మల్ గ్రే ఒకటి, కోలైన్ రెడ్ ఒకటి. ఇవి కూడా అంతే, నియర్లీ 1.7 కేజీ వచ్చేసరికి 4000 6000 రూపీస్ పడుతుంది. 4000 నుంచి 6000 రూపీస్ పడుతుంది. ఇది అక్కడక్కడ తగులుద్ది. ఇంతకుముందు బాగా తెప్పించారు, ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో ఇది డౌన్ అయింది. దీన్ని ఫ్లోట్ మళ్ళీ వస్తుంది. తెప్పించే వాళ్ళు ఉన్నారు, దీన్ని కూడా కొంచెం సెర్చ్ చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న మెటీరియల్ అయితే ఇది. ఇవి రీఫ్కి వాడే అయితేనేమి, మనకు రీఫ్కి అంటే మామూలు సాల్ట్ వాటర్ ఎక్వేరియంకి వాడుకోవచ్చు, ఫ్రెష్ వాటర్ ఎక్వేరియంకి వాడుకోవచ్చు. ఓకే. నేను చేసిన ఆక్వాస్కేపింగ్ అయితే మాత్రం చూపిస్తున్నాను, మొత్తం వీడియో కంటిన్యూషన్ చూడండి, నీట్గా అర్థమవుద్ది. అంతేకాకుండా అది నా 5 ఫీట్ ఎక్వేరియం చేస్తున్నాను. అది ఇంకా అది ఒక సెట్, ఇంకొక సెట్ కూడా చేయాల్సి వస్తుంది, సరిపోతుంది. అందుకోసము ఇంకొక 1.5 ఫీట్ వరకు వేరేది కూడా చేయాల్సి వస్తుంది. అది తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఉంటే పోస్ట్ చేస్తాను. ఒక వీడియో మాత్రం లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎండింగ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే. కంటిన్యూ చేస్తానండి. ఓకే. ఇదిగోండి, ఫస్ట్ మీరు రాక్ స్కేపింగ్ చేద్దాం అనుకున్న సెటప్, ఇలా స్కేప్ సెట్ చేసుకోండి. ఓకే. స్కేప్ అనేది సెట్ చేసుకోండి. ఇవి సాలిడ్ రాక్స్. ఒక్కొక్క రాక్ ఒక్కో రకంగా ఉంటుంది. అన్నిటికీ అన్ని మెటీరియల్ సెట్ కావు. ఓకే. అన్నిటికీ అన్ని మెటీరియల్ సెట్ కావు. కొన్నిటికి సిమెంట్ సెట్ అవుతుంది, కొన్నిటికి ఎపాక్సీ సెట్ అవుతుంది. చాలామంది ఏంటంటే అన్ని మిక్స్ చేసి చేస్తారు. ఇంతకుముందు చెప్పాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని రకాల ఎపాక్సీలు మిక్స్ చేసి చేస్తారు.
నేను చేస్తుంది ఎనాబాండ్తో. ఇప్పుడు మనం సైనో ఎక్రిలేట్ గ్లూస్ చాలా ఉన్నాయి, అందులో ఎనాబాండ్. ఈ ఏంటంటే ఎనాబాండ్ కానీ ఈ సైనో ఎక్రిలేట్ గ్లూస్ ఏవైనా సరే మీరు తీసుకోండి, వీళ్ళు పంపించేవన్నీ సరే 300 400 700 ఎంత పెట్టైనా తీసుకోండి. ఇవన్నీ కూడా ఇదిగోండి ఇలా ఇంతకుముందు ఇది అంటించిన స్టోనే. ఇవి ఏంటంటే కాటన్ పెట్టి అంటిస్తారు, ఏదో ఒక మూమెంట్లో ఏంటంటే ఊడిపోతుంది. ఇదిగోండి ఊడుతున్నది చూసారా. కాటన్ పెట్టి అంటించినా సరే రాక్ అనేది పర్మనెంట్గా ఉండదు. ఇదిగోండి చూడండి ఎట్లా ఊడిపోతుందో ఇలా. అందుకని సైనో ఎక్రిలేట్ గ్లూస్ వేసి అంటించినవి ఏవి కూడా వాటర్ రెసిస్టెంట్ ఏం కాదు, అది కంప్లీట్ అండర్ వాటర్ ఏం కాదు. ఏదో ఒక మూమెంట్లో అది లూజ్ అవుతుంది, ఊడిపోతుంది. అందుకోసమే మనం ఫస్ట్ సైనో ఎక్రిలేట్ గ్లూస్ కాటన్ కానీ లేకపోతే టిష్యూ పేపర్ కానీ పెట్టేసి, లేదనుకుంటే ఫైబర్ గ్లాస్ కానీ పెట్టేసి జస్ట్ అంటిస్తాము. ఓకే, తర్వాత దాన్ని ఎపాక్సీ కానీ ఏదైనా పెట్టేసి మనం స్ట్రాంగ్ చేస్తాం. ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు కూడా చూపించాను కదా, సేమ్ అదే ప్రొసీజరే. ఫస్ట్ మీరు స్కేప్ చేయాలనుకున్న సెటప్ని పెట్టుకోండి. ఎక్కడెక్కడైతే అంటించదలుచుకుందో జస్ట్ 1 డ్రాప్ అట్లా వేసుకుంటే వెళ్ళండి. తర్వాత మనం ఇది ఎందుకంటే కదలకోకుండా ఉండడం కోసం, ఏంటంటే ఇట్లా కదులుతుంది, కొంచెం ఇది ఊపినప్పుడు కదులుతుంది. కదలకోకుండా ఉండడం కోసం జస్ట్ అట్లా 1 డ్రాప్ వేసుకుంటూ వెళ్తాము. తర్వాత కాటన్ కూర్చి, ఎక్కడైతే స్పాట్లో ఉందో కాటన్ కూర్చి మనం ఇంకా మళ్ళీ మనకి ఎనాబాండ్ కానీ సైనో ఎక్రిలేట్ గ్లూస్ ఏమైనా సరే వాడతాం. తర్వాత ఇంకా ఎపాక్సీతో చేస్తాం. స్కేప్ సెట్ చేసాము. ఇప్పుడు నేను దీన్ని కదలకోకుండా గ్లూ వేస్తున్నాను. చూడండి, ఇది చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది స్పాట్. జస్ట్ 1 డ్రాప్ అలా వేస్తాను. దీనివల్ల ఏంటంటే ఇది కొంచెం మూమెంట్ షేక్ ఇవ్వదు. సేమ్ ఇక్కడ కూడా ఎక్కడైతే మనం గమ్ అంటించదలుచుకున్నామో ఆ స్పాట్లలో కొంచెం షేక్ అవ్వకోకుండా జస్ట్ 1 డ్రాప్ అలా ఇనీషియల్గా కొంచెం కదలకోకుండా ఉంటుంది. ఓకే, ఇది అంటించి చూపిస్తానండి. జస్ట్ తర్వాత కాటన్తో ఫిక్స్ చేస్తాం. ఫైబర్ గ్లాస్ తీసుకోవాలి. ఫైబర్ గ్లాస్ అయితే సూపర్ స్ట్రాంగ్. అసలు ఈ టిష్యూ పేపర్ అనేది నాకైతే నేను ప్రిఫర్ చేయను, టిష్యూ పేపర్ అనేది. ఓకే, కాటన్ లేదా ఫైబర్ గ్లాస్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను. కొంచెం కదలకోకుండా ఉంటుంది. తర్వాత ఇంకా కాటన్ పెట్టి మనం కూర్చుకుంటూ వెళ్తాం. నేను పాస్ చేసి మొత్తం కొంచెం అంటించి చూపిస్తానండి. తర్వాత స్టెప్స్కి వెళ్తాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది అందుకోసం. ఇదిగోండి రాక్స్ మనం కొంచెం ఫిక్స్ చేసి కొంచెం లైట్ ఎనాబాండ్ వేసిన తర్వాత ఇదేం కదలవు. ఓకే, ఇప్పుడు మనము ఇంకా కాటన్ పెట్టి ఫిల్ చేసుకోవాలి. కాటన్ పెట్టి 1 by 1 ఫిల్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలా ఏంటని చూడండి. ఓకే, ఇదిగోండి కాటన్ సెట్ చేసే విధానం చూడండి. ఈ బబుల్ ఉంది కదా, ఈ బబుల్లా కొంచెం తీసుకొని ఇదిగోండి ఇక్కడ గ్యాప్ ఉంది చూసారు, 2 స్టోన్స్ మధ్యలో గ్యాప్. ఈ 2 స్టోన్స్ మధ్య గ్యాప్లో జస్ట్ కాటన్ని మీరు కొంచెం లైట్గా దూర్చండి ఇలా. ఇదిగో లోపల దూరింది కదా. ఓకే, కాటన్ లోపల దూరింది. ఓకే, చూడండి టైట్ వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన మనం ఈ సైనో ఎక్రిలేట్ గ్లూస్ అనేది వేస్తాం. ఇదిగోండి ఇట్లా డ్రాప్ ఫిల్ చేసుకునే విధానం ఇలా ఉండాలి. మైన్యూట్ గ్యాప్స్ దగ్గర ఉన్న గ్యాప్స్ ఉంటాయి, ఆ గ్యాప్స్లో మనం ఫిల్ చేయాలి. ఇంకోటి చూపిస్తాను ఉండండి. ఇదిగోండి నెక్స్ట్ ఈ స్పాట్ చూడండి. నేను ఆల్రెడీ ఇక్కడ కొంచెం అంటించాను సైడ్. ఇదిగోండి ఇక్కడ ఇంకో స్పాట్ ఉంది చూడండి, ఈ స్పాట్. ఆ స్పాట్లో ఇదిగోండి ఇలాంటి కాటన్ తీసేసుకొని ఇదిగోండి కాటన్ జస్ట్ ఓకే. ఇప్పుడు దీనిపైన మనం మళ్ళీ గ్లూ వేసుకోవడం బెటర్. ఇదిగోండి చూడండి, ఇది గ్లూ వేసే పద్ధతి. ఓకే, ఇలాంటి మైన్యూట్ గ్యాప్స్ ఎక్కడున్నాయో చూసుకొని రాక్ కరెక్ట్గా బేస్ పైన సెట్ అయ్యేటట్టు చూడండి. సెట్ అయిన తర్వాత మీరు స్కేపింగ్ చేసుకుంటూ రావాలి. కానీ మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, పాస్ చే. ఇదిగోండి మొత్తం వేసి అంటించేసాను. అంటించి కూడా 24 hours అయింది. చెప్పాను కదా, ఎనాబాండ్ అనేది వెంటనే అతుక్కుంటుంది. ఒక 5 to 10 seconds 1 minute లోపే అంటుకుంటుంది, ఒక 1 hourలో క్యూర్ అయిపోద్ది. కానీ కెమికల్ రెసిస్టెన్స్ రావాలంటే మాత్రము 24 hours వెయిట్ చేయాలి. ఓకే, దీని యొక్క స్ట్రెంత్ చూపిస్తే చూడండి, బలం. ఇదిగోండి సింగిల్ స్టోన్తో లేపుతుంది చూడండి. ఇది దీని యొక్క బలం. ఓకే, ఇది ఎనాబాండ్ అంటిస్తే ఇలా ఉంటుంది.
చాలామంది ప్లాంటెడ్ ఎక్వేరియం ఈ టెలూరియం చేస్తున్నారు కదా, వాటర్ టచ్ కాకోకుండా ఉన్న చోట అయితే ఎనాబాండేస్ అంటించేసుకోవచ్చు పైన, టెలూరియం పైన ఈ స్టోన్ ఫిక్స్ ఇలాంటివి కానీ లేకపోతే ఇంకా ప్లాంట్స్ కానీ ఫిక్స్ చేయదలుచుకుంటే ఎనాబాండ్ సరిపోతుంది. దానికోసం స్కేపింగ్ గమ్ ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మనం ఎరాల్డేట్ వాడతాము. ఎరాల్డేట్ కూడా 2 పార్ట్స్, గమ్ ఇందులో పోయటం, 2 గల్లు ఇందులో పోయటము, మిక్స్ చేయటము. ఇంకా నెక్స్ట్ ఇది మనకు ఆపరేటింగ్ టైము 45 మినిట్స్ అండి. 45 మినిట్స్ 50 మినిట్స్ వరకు ఏమీ కాదు కలిపిన తర్వాత. కలపడం మాత్రం ఒక 5 to 10 మినిట్స్ మిక్స్ చేస్తూ ఉండాలా ఈక్వల్ పార్ట్స్లో పోసి. ఇంకా మనం కావాల్సిన చోట వేసుకోవచ్చు. ఇది లిక్విడ్ లాగా కారుతూ ఉంటుంది, ఎంత మిక్స్ చేసినా మనకు లిక్విడ్ లాగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఇట్లా ఈ స్టోన్స్ అనేవి పడుకోబెడతాము. ఇవ్వండి, ఇలా పడుకోబెట్టుకొని అవసరం ఉన్న స్పాట్లలో వేస్తాం గమ్ము. తర్వాత మళ్ళీ 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఇటు తిప్పేసి మళ్ళీ రివర్స్లో వేస్తాం. ఇది 24 అవర్స్ పడుతుందండి ఎరాల్డేట్ క్యూర్ అవడానికి. ఎరాల్డేట్ కూడా వాటర్ రెసిస్టెన్స్ అని ఇస్తారు బాక్స్ పైన. ఇదిగోండి, వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెన్స్ అంతా ఇస్తాడు, కానీ ఇవి కూడా అంత స్ట్రాంగ్ కాదు. అవుట్ ఆఫ్ ది ఎండ్ వచ్చేసరికి మనకు ఈ ఎపాక్సీలోనే కాంపౌండ్, ఈ ఎంసిల్ కానీ శానిటరీ వర్క్ వాడే ఎపాక్సీ కానీ అండర్ వాటర్ ఎపాక్సీ కానీ కావాలా. అది మీరు కాస్ట్ ఎంతలో తీసుకుంటారని మీ ఇష్టం. ఓకే, అదైతే పడాల్సిందే. కానీ కాంపౌండ్ ఎపాక్సీలు, ఈ ఎపాక్సీలు అయితే పర్లేదు, కానీ మనకు సైనోఎక్రిలేట్ గ్లూస్ కూడా వాటర్లో కెమికల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ ఏం పెద్ద రిలీజ్ చేయదు. ఎరాల్డేట్ కూడా ఏమీ ఉండదు. కాకపోతే కాంపౌండ్ ఈ ఎంసిల్ కానీ ఇంకా మనకు చెప్పాను కదా శానిటరీ వర్క్స్ వాడేది, ఈ ఆస్ట్రాల్ బాండ్ సెట్ కానీ ఇట్లాంటి ఏమైనా సరే ఇవన్నీ కూడా కెమికల్స్ అనేవి వాటర్లో రిలీజ్ చేస్తాయి. ముఖ్యంగా సాల్ట్ వాటర్లో అయితే మరీ ఎక్కువ. అందుకనే మనం స్టోన్ ఫిక్స్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే వాటర్లో క్యూర్ చేసుకోవాలి. ఒక 1 వీక్ అయినా క్యూర్ చేసుకోవాలి. అంటే ఇది ఇప్పుడు సాల్ట్ వాటర్కి వాడుతున్నాను అనుకోండి, దీన్ని తీసుకొని వెళ్ళి సాల్ట్ వాటర్ ఏదైనా టబ్లో దాంట్లో పెట్టేసి ఒక 1 వీక్ లోపల ఉంచాం అనుకోండి, అండర్ వాటర్లో క్లియర్ అయిపోతే మళ్ళీ ఒక 2 డేస్ నార్మల్ వాటర్లో పెట్టేసి ఇంకా మనం ఎక్వేరియంలో వాడుకోవచ్చు. ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. డైరెక్ట్గా మీరు ట్యాంక్లో ప్లేస్ చేసినట్లయితే అంటే ఫిషెస్ తొందరగా చనిపోకపోవచ్చు, లాంగ్ రన్లో ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చేమో. కానీ స్కిమ్మర్ మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే సాల్ట్ వాటర్ ఎక్వేరియంలో స్కిమ్మర్లో మాత్రం నొరగ ఎక్కువ వస్తుంది, స్కిమ్మర్ విపరీతంగా ఆడుతుంది. అందుకనే కాంపౌండ్స్ వాడినప్పుడు, ఎపాక్సీ కాంపౌండ్స్ వాడినప్పుడు మాత్రం స్టోన్స్ని క్యూర్ చేసుకోవడం మంచిది. ఓకే, నేను ఇది గమ్ ఇందులో కలిపి చూపిస్తానండి. ఎరాల్డేట్ కలపడం పెద్ద విషయం కాదు, మీకు నెట్లో ఎక్కడ కొట్టినా వస్తుంది. ఓకే, ఇదిగోండి, ఈ ఐస్ పుల్లలతో కలుపుతాను. కలిపేసి ఇంకెక్కడెక్కడ స్పాట్లో అక్కడ పెడతాను. జస్ట్ కొంచెం ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం అంటిటము, కాటన్ ఉన్న చోట అంటిటము. నెక్స్ట్ మాత్రం ఇంకా కాంపౌండ్ ఎపాక్సీ వాడటమే, ఎంసిల్లా, ఆస్ట్రాల్ బాండ్ సెట్, దాన్ని బట్టి నేను కొంచెం కలిపిన తర్వాత చూపిస్తాను ఎలా అప్లై చేస్తున్నాను. పాస్ చేస్తున్నానండి వీడియో. ఇదిగోండి ఎరాల్డేట్, ఇది వచ్చేసేమో 100 గ్రామ్స్ ఉంటుంది, ఇదేమో హార్డ్నర్ వచ్చేసరికి 80 గ్రామ్సే ఉంటుంది. కాబట్టి ఈక్వల్ పోర్షన్లో ఏం కలపడానికి లేదు, కొంచెం అటు ఇటు కలుపుకోవడం, ఆల్మోస్ట్ ఈక్వలే వస్తుంది, కొంచెం చూసి కలుపుకోవడం. మీరు ఎంత పోర్చారు ఏంటి అనేది మీకు కొలత తెలుసుద్దండి, తెలియకుండా ఉండదు కాబట్టి కొంచెం సుమారుగా కలుపుకోండి, టూ మచ్గా ఏం అవసరం లేదు. అయిపోయింది. నెక్స్ట్ హార్డ్నర్, 2 కలర్ చేంజ్ ఉంటాయి చూడండి. రెజిన్ కలర్ వేరు, హార్డ్నర్ కలర్ వేరు. రెజిన్ ఏమో వైట్ కలర్లో వస్తుంది, హార్డ్నర్ ఏమో మనకు కొంచెం హనీ కలర్లో వస్తుంది. ఇది ఇది ఆపరేటింగ్ టైం మనకు చెప్పాను కదండి, 45 మినిట్స్ to 1 అవర్. కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత అంటించుకోవచ్చు, పని ఏమైనా ఉంటే చూసుకొని మధ్యలో. కాబట్టి మిక్స్ చేయడం మాత్రం ఎక్కువ టైం పడుతుంది, ఒక 5 to 10 మినిట్స్ మిక్స్ చేయాలి మనం బాగా. దీన్ని మిక్స్ చేస్తే ఏంటంటే మనకి ఇది ఒక చెప్పాలంటే పేస్ట్ లాగా తయారవుతుంది, స్ట్రాంగ్ పేస్ట్ లాగా. ఇదిగోండి, ఇంకా మిక్స్ చేస్తూ ఉండటం, ఇంకా కలర్ చేంజ్ వస్తుంది చూడండి. మీరు మిక్స్ చేస్తూ ఉండే కొద్దీ కలర్ అనేది చేంజ్ వస్తూ ఉంటుంది. ఎంత ఎక్కువసేపు మిక్స్ చేస్తే మీకు అంత స్ట్రెంత్ పెరుగుద్దండి దీనికి. అంటే ఫుల్ స్ట్రెంత్ అచీవ్ అవ్వడం కోసం కనీసం ఒక 5 మినిట్స్ అట్లా మిక్స్ చేయడం మంచిది. ఈ మనకు ఇళ్లల్లో వీళ్ళు చేస్తూ ఉంటారు, ఈ గ్రానైట్ ఫిక్స్ చేసేవాళ్ళు, వాళ్ళు సరిగ్గా కొంతమంది మిక్స్ చేయరు. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఇట్లా కాదు, ఈ గ్లాసుల్లో ఇట్లా పోసుకోవాలి, బండ మీద పోసి ఏకంగా ఫుల్ మిక్స్ చేస్తారు. రేకులా ఉంటుంది, దాన్ని తీసుకొని మిక్స్ చేస్తారు, దాని యొక్క స్ట్రెంత్ వేరు. ఇంకా ఇట్లా మిక్స్ చేసిన తర్వాత మీకు కావాల్సిన చోట్ల వేసుకోవటమే. ఇది మిక్స్ చేయడానికి టైం పడుతుంది. ఇంకా నేను గమ్ వేయడం కూడా మీకు ఏం చూపించట్లేదు, మామూలు ఉన్న చోట అద్దడమే, జస్ట్ అట్లా, టూ మచ్ ఏం లేదు. ఓకే, నేను ఇది పాస్ చేసి అంటిటం అని ఉంటే పాస్ చేసినప్పుడు చూపిస్తాను, లేదంటే నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోతానండి. ప్రొసీజర్ అయితే ఇది నేను ఫాలో అవుతుంది. ఓకే,
ఇదిగోండి ఇది మిక్స్ చేశాను ఫుల్గా. ఇదిగోండి పేస్ట్ లాగా వస్తుంది. ఓకే, వైట్ కలర్ పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని ఇట్లా ఇది మనకు స్ట్రాంగ్గా ఉండదు, ఇట్లా వాటర్లా కారిపోతుంది. కాబట్టి దీన్ని ఇట్లా అందుకనే ఇట్లా పడుకోబెట్టి స్టోన్స్ ఎక్కడైతే అవసరం ఉందో దాంట్లో మాత్రం అంటిస్తున్నాను. చూడండి, లిమిటెడ్ అమౌంట్ చాలు, మరి టూ మచ్గా ఏమో వేసి అంటించాల్సినంత అవసరం లేదు. ఇది స్టోన్స్ మీద పడితే కొంచెం వైట్ కలర్ లాగా వస్తుంది. అందులో మన ఇటు మళ్ళీ పైన ఎంసీల్ ఏదైనా వేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు. అందుకని పాస్ చేస్తానండి, వీడియో పాస్ చేసి తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోతాను. ఇది చూడండి, ఇంకా ఇదంతా సెట్ అయిపోయింది. నేను దీనికి ఎరాల్ డేట్ కూడా వేసి ఫిక్స్ చేసేసాను. మీరు ఎరాల్ డేట్ వాడతారా వాడరా అనేది మీ ఇష్టం. ఓకే, ఈ సైనో ఎక్రిలేట్ గ్లూస్ కానీ ఈ ఎరాల్ డేట్ కానీ వాటర్ రెసిస్టెంట్ అంటారు, కానీ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. ఖచ్చితంగా పోద్ది, ఖచ్చితంగా ఏదో ఒక మూమెంట్లో ఓడతాయి వెయిట్ పడ్డప్పుడు. ఇవేంటంటే టెన్షన్ కంప్రెషన్ అంటారు. ఇదిగోండి, ఇది కంప్రెషన్, ఒత్తిడి పట్టడం కంప్రెషన్. టెన్షన్ అంటే లాగటం. ఓకే, ఈ కంప్రెషన్ని తట్టుకుంటాయి. ఓకే, టెన్షన్ని తట్టుకోలేవు అంటే ఇలా ఒత్తిడిని తట్టుకుంటాయి. ఇలా మనం పైకి లాగినప్పుడు టెన్షన్ పడుతుంది, అవి తట్టుకోలేవు. ఓకే, లాస్ట్కి అవుట్ ఆఫ్ ది ఎండ్ వచ్చేసరికి మనము ఎపాక్సీ కాంపౌండ్ వాడాల్సిందే. ఎపాక్సీ కాంపౌండ్ వచ్చేసరికి అండి ఇదిగోండి చూడండి, మనకు మార్కెట్లో దొరికేది ఇదిగోండి ఎంసిల్ దొరుకుతుంది, ఇది బ్లాక్ కలర్. ఓకే, ఇది ఎంసిల్ శానిటరీ అంటే వైట్ ఎపాక్సీ పుట్టి, ఇది బాత్రూమ్స్కి కిచెన్స్కి వాటర్ తగిలే చోట వాడేది. ఓకే, ఇది బాండ్ సెట్, ఇది శానిటరీ అండర్ వాటర్ ఎపాక్సీ. ఓకే, ఇది చూడండి, నేను ఈ బాండ్ సెట్ ఆర్డర్ పెట్టి తెప్పించాను మొత్తం, ఇది బాక్స్ మొత్తము. ఇది బాండ్ సెట్ అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. కొన్ని ఏరియాస్లో అసలు దొరకదు. ఓన్లీ మన వాళ్ళు ఎంసిల్కి మాత్రమే ప్రిఫర్ చేస్తారు. చాలా మనకు ఈ హార్డ్వేర్ షాపులన్నింటిలో కూడా ఈ బాండ్ సెట్ అనేది దొరకదు. అందుకనే ఇది నేను ఒక హార్డ్వేర్ షాప్లో అతనికి మనకు తెలిసిన అతను ఉంటే ఆర్డర్ పెట్టి తెప్పించాను. ఈ బాక్స్ మొత్తం 34 పీసెస్ ఉంటాయి. ఇది నియర్లీ 1000 పడింది నాకు, 1000. ఇది చూడండి, ఈ బాండ్ సెట్లో రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఫాస్ట్ సెట్టింగ్, ఆటో శానిటరీ, అండర్ వాటర్ ఒకటి, ఇది కూడా. ఓకే, బాండ్ సెట్, ఫాస్ట్ సెట్టింగ్, ఆటో, వైట్ శానిటరీ, అండర్ వాటర్ ఎపాక్సీ, ఇలా 10 గ్రామ్స్, 25 గ్రామ్స్, 60 గ్రామ్స్, 90 గ్రామ్స్ దొరుకుతుంది. రకరకాల అనమాట. ఇదిగోండి ఇక్కడ చూపించారు కదా బాండ్ సెట్స్లో 4 డిఫరెంట్ టైప్స్. మనం వాడేది వచ్చేసరికి ఇదండి, ఇదిగోండి, ఇది శానిటరీ అండర్ వాటర్ ఎపాక్సీ. ఈ బాండ్ సెట్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది చూడండి, మిగిలిన ఇవన్నీ కూడా వాటర్ తగలని చోట, క్లీన్గా ఉన్న చోట క్లీన్ చేసి అంటించాలి. తర్వాత వాటర్ తగిలినా పర్లేదని చెప్తారు. కానీ ఈ బాండ్ సెట్కున్న ప్రత్యేకత ఏంటి అంటే, అండర్ వాటర్ దానికి, ఇది మనము అండర్ వాటర్ కూడా అంటించవచ్చు. అంటే వెట్గా ఉన్న ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోన్స్ మీరు ఫిక్స్ చేసేసారు, ఇక్కడ ఒక స్టోన్ మళ్ళీ ప్లేస్ చేయాల్సి వచ్చింది ఎక్వేరియంలో, అండర్ వాటర్లో ఉంటుంది. దాంట్లో కూడా ఈ బాండ్ సెట్ కాంపోజిషన్ పనిచేస్తుంది. ఈ బాండ్ సెట్ ఉన్న ప్రత్యేకత అదే మనకి. ఇది అంతేకాకుండా వీళ్ళ వెబ్సైట్లో చెక్ చేయండి, ఇది సాల్ట్ వాటర్కి పనిచేస్తుంది, ఫ్రెష్ వాటర్కి పనిచేస్తుంది. ఓకే, బెస్ట్ అండి, ఉన్న వాటిల్లో కల్లా బెస్ట్. దీని తర్వాతే మనకు నెక్స్ట్ ఎంసిల్ వైట్కి వెళ్ళండి, వైట్ ఎపాక్సీ పుట్టి. ఇది కూడా దొరకకపోతే బ్లాక్కి వెళ్ళండి. ఓకే, చాలామంది కోరల్స్ ఇవన్నీ అంటిస్తూ ఉంటారు. దానికోసం మనకు ఈ స్టిక్స్ వాడిది కానీ, లేకపోతే ఇంకా డీడీ ఎపాక్సీ కాంపౌండ్ కానీ ఏదో ఒకటి తీసుకొని అంటిస్తూ ఉంటారు. ఈ బాండ్ సెట్ అనేది నెంబర్ 1 అండి. అండర్ వాటర్ కూడా పనిచేస్తుంది. అందుకని నేను ఫస్ట్ దీంతో అంటిస్తాను. మీకు నేను కన్వర్జేషన్లో ఇది కూడా చెప్పాను, మాటల మధ్యలో ఎంసిల్ కానీ ఇట్లాంటిది కూడా చెప్పాను. అది మీ ఇష్టం, దొరికిన ఏరియాని బట్టి దొరుకుకోండి. ఓకే, ఇది అండర్ వాటర్ కూడా పనిచేస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇది కాని వాళ్ళు వేరేది. అంతేకాకుండా ఇది వైట్ కలర్లో దొరుకుతుంది. వైట్ కలర్ అయితే మనకు బెస్ట్ అనమాట స్టోన్స్కి. వైట్ కలర్ అయితే బెస్ట్ స్టోన్స్కి. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాంపౌండ్ ఎపాక్సీ అంటే ఇలా ముద్దలాగా వచ్చే ఎపాక్సీ కూడా ఎప్పుడైనా సరే, అది మెరైన్ గ్రేడ్ కానీ ఏదైనా తీసుకోండి, వాటర్లో లీచ్ అవుతుంది. అంటే వాటర్లో కెమికల్స్ అనేవి రిలీజ్ చేస్తుంది, డౌటే లేదు. అందుకోసం మీరు రాక్స్ క్యూర్ చేసుకోవాలి. ఎక్కువ మోతాదులో వాడినప్పుడు క్యూర్ చేసుకోవాలి. అదే తక్కువ మోతాదు చిన్నది వాడారనుకోండి, కొంచెము స్కిమ్మర్ అనేది దాన్ని రిమూవ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఎపాక్సీ కాంపోనెంట్ వాడినప్పుడు చూడండి, అండర్ వాటర్ కింద వాడినట్లయితే స్కిమ్మర్లో నొరగ విపరీతంగా వస్తుంది. స్కిమ్మర్ అనేది అంత క్రేజీగా పనిచేస్తుంది. అందుకనే ఈ కాంపౌండ్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మీరు ముందే క్యూర్ చేశారనుకోండి, అంటే సాల్ట్ వాటర్లో వాడేవాళ్ళు నేను సాల్ట్ వాటర్లో పెట్టి క్యూర్ చేశారనుకోండి, ఇంక ఇబ్బంది లేదు. ఒక 1 వీక్ సాల్ట్ వాటర్లో పెట్టేస్తాం. ఈ సెటప్ మొత్తము ఒక టబ్ లాంటిది పెట్టుకొని, తర్వాత ఫ్రెష్ వాటర్లో 2 డేస్ పెట్టేస్తాము, క్లియర్. మనం డైరెక్ట్గా ఎక్వేరియంలో పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఆల్రెడీ వర్క్ అయిన తర్వాత ఏదో చిన్నదాన్ని అంటించాలి, అట్లాంటి దాన్ని మీరు డైరెక్ట్గా అంటించుకోవచ్చు. స్కిమ్మర్ అనేది దాన్ని రిమూవ్ చేస్తుంది.
కెమికల్స్ అనేవి ఎంతో కొంత లీచ్ అవుతాయండి. చెప్తారు గానీ, మీరు టెక్నికల్ డేటా షీట్స్ తీస్తే మీరు సైనోఎక్రిలేట్ కానీ, లేకపోతే ఎరాల్డేట్ కానీ, ఇది కానీ, అసలు మెరైన్ గ్రేడ్ తీసుకున్నా సరే ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది ఉంటది. జీరో ఎఫెక్ట్ అని అంటారు గానీ అదంతా తప్పు. ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటది. ఇందులో వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి మెరైన్ గ్రేడ్ తీసుకున్నా సరే మీరు కెమికల్స్ అనేవి లీచ్ అవ్వటం కన్ఫర్మ్. కావాలని నెట్లో కొట్టి చూడండి, ఎంతో కొంత లీచ్ అనేది అవుతుంది. కాకపోతే తక్కువ మోతాదులో లీచ్ అవుతుంది. ఇది వచ్చేసరికి బీపీ అంటారండి, బిస్పినాల్ అనేది ఒక కెమికల్ అనమాట. ఈ కాంపౌండ్స్లో వాడే కెమికల్, అది ఖచ్చితంగా లీచ్ అవుద్ది. అది ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండదు కానీ లాంగ్ రన్లో ఎప్పుడైనా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని కోరల్స్ పెట్టుకునే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవడం మంచిది. అంటే ఎలాగంటే ఏదో ఒక కూరలు తీసుకున్నారు అంటిస్తున్నారు, ఇట్లా అది వెళ్ళిపోతుంది, క్లియర్, ఇబ్బంది లేదు. ఈ రాక్ సెటప్ మొత్తం ఒకేసారి చేసేసి నేను ఒకేసారి దించేస్తాను, ఇమీడియట్గా కూరల్స్ యాడ్ చేస్తానంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాక్స్ని మీరు అంటించిన తర్వాత క్యూర్ చేసుకోవాలి. ఓకే, నేను అంటిటం ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది 2 కాంపౌండ్, అంటే ఎంసిల్ అంటిటం తెలుసు కదండి, 2 ఉంటాయి, 2 వస్తాయి. వాటిని మిక్స్ చేసి ముద్దలాగా అంటిస్తాము. నేను చూపిస్తాను అది కూడా, ఒక్క నిమిషం అండి. ఇదిగోండి బాండ్ సెట్, ఇది 60 గ్రామ్స్ది. ఇదిగోండి 2 వస్తాయి. ఇదేమో హార్డనరు, ఇదేమో రెజిన్. ఓకే, ఇవి రెండింటిని తీసి మనం మిక్స్ చేయాలి. నేను ఓపెన్ చేస్తాను, ఒక్క నిమిషం పాస్ చేస్తున్నాను, ఓపెన్ చేసి మిక్స్ చేస్తాను. ఇదిగోండి, ఇది హార్డనరు, ఇది రెజిన్, ఈ రెండింటిని మిక్స్ చేయాలి. ఎంసిల్ మాదిరే, ఇంకేం లేదు. ఈ మిక్స్ చేయడానికి మీరు ఒక 5 మినిట్స్ అట్లా తీసుకోండి. సెట్టింగ్ టైం వచ్చేసరికి దీన్ని 15 మినిట్స్ టు 20 మినిట్స్లో అంటించాలి మనం. ఓకే, ఏంటంటే 60 గ్రామ్స్ అంటే కొంచెం ఎక్కువ వస్తుంది, నేను ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి తీసుకున్నాను. ఆ బాక్స్ ఎందుకు తీసుకున్నానంటారా, నాకు ఇంట్లో అవసరం కూడా ఉందండి, శానిటరీ వర్క్స్ కొన్ని ఉన్నాయి వాటి కోసము, లేకపోతే ఇంత అవసరం పడదు. అదే మీరు మెరైన్ గ్రేడ్ తీసుకోవాలి అంటేనా 100 గ్రామ్స్ వచ్చేసరికి 1000 రూపీస్ పడే ఉంది. 100 గ్రామ్సే, కొన్ని అయితే 15 గ్రామ్సే 1000 రూపీస్ పడుతుంది, 1100 అట్లా. 50 గ్రామ్స్ అండి, అంటే ఇంత వచ్చేసి 1100 పడుతుంది. ఓకే, ఇది వచ్చేసరికి మనకు 30 to 40 రూపీస్ పడుతుంది. దానికి నేను ఇక్కడ పొందుతాను. ఓకే, మెరైన్ గ్రేడ్ తీసుకోవాలంటే అంటే అవన్నీ ఫారిన్ మేడ్ అండి. ఫారిన్ మేడ్ ఏంటంటే మనకి ఇండియాలో ఇంపోర్ట్ చేయడానికి వాటికి కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇంకా మెరైన్ వాడే వాటికి సపరేట్, అది అందులో డౌట్ ఏం లేదు. శానిటరీ వర్క్ వాడేది ఇది. ఓకే, ఇండియాలో అంటారా మనకు ఈ మెరైన్కి సంబంధించిన గ్రేడ్ ఎంపాక్సీ అనేది ఇండియాలో తయారు చేసింది లేదండి. ఎవరైనా తయారు చేసి ఉంటే అది వేరు కదా, మనం అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. మన ఎక్వేరియం ప్రోడక్ట్స్ చాలా కూడా అసలు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఈ ఆర్ఎస్ ప్రోడక్ట్లు అన్నీ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేదు ఒక రకంగా చెప్పాలంటే. అంటే మిగిలిన గమ్స్ పనిచేయని కాదు, పని చేస్తే దాని గురించి మనకు తెలియదు. డేటా షీట్లు చూసి అంత ఆన్లైన్లో రీసెర్చ్ చేసి తీసుకోవాలనేది మీకు చాలా కష్టంతో కూడుకుంది. నేను దీని గురించి కొంత తెలుసుకున్నాను. ఇది సాల్ట్ వాటర్కి దీనికి పనికి వస్తుంది. నేను ఈ వీడియో కంటిన్యూషన్లో మీకు అంతా తెలిసిపోతుంది. నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. తర్వాత ఏ ఎపాక్సీ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏ సిమెంట్ ఉంది, ఎంత కాస్ట్ పడుతుంది, ఏదైతే బెస్ట్, ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, ఈ ఎంసిల్ యొక్క టెక్నికల్ డేటా షీటు, ఈ రెజిన్ యాస్ట్రాల్ బాండ్ సెట్ యొక్క టెక్నికల్ డేటా షీటు, ఇవన్నీ మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. అన్నీ చూసే డెసిషన్ తీసుకోండి, తొందరపడాల్సిన పని ఏం లేదు. ఓకే, ఇంక ఇది అయిపోయిందండి. దీన్ని మనం మిక్స్ చేసుకున్నాం, అయిపోయింది. దీన్ని అంటించాలి. ఓకే, దీన్ని కొంచెం కొంచెం తీసుకోండి. ఫస్ట్ ఏ స్పాట్, ఇదిగోండి ఈ స్పాట్ ఉంది కదా, ఈ స్పాట్లో కొంచెం తీసుకున్నాను. కొంచెం తీసుకొని ప్రతి జాయింట్ దగ్గర కొంచెం 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 తీసుకొని అద్దండి. కొన్ని రోజులకి ఏంటంటే ఈ ఆల్గే ఫామ్ అయిపోయి అన్ని కలర్ చేంజ్ అవుతాయి. మీకు ఇప్పుడు ప్రజెంట్ అంటించినప్పుడు కొంచెం ఏంటంటే కలర్ ఇది కొంచెం డిఫరెంట్ కనిపించచ్చేమో, కానీ ఈ రాక్స్ పైన ఆల్గే ఫామ్ అవుద్ది. ఆల్గే ఫామ్ అయిన తర్వాత ఇంత నీట్గా ఏమి ఉండవు, అన్ని కలర్ చేంజ్ వస్తాయి. ఆ టైంలో ఈ ఎపాక్సీ కూడా వాటిలో కలిసిపోతుంది. ఇది అంటించే పద్ధతి. ఇలా మిగిలిన అన్నీ ఫిల్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను, తర్వాత ఇంకా వీడియో పాస్ చేసి నేను ఫిక్స్ చేసుకుంటానండి. అదేంటంటే లేట్ అవుతుంది, ఒక క్షణంలో అయిపోయేది ఏం కాదు, టైం పడుతుంది. ఎక్కడైతే మనకు రాక్స్ టచ్ అవుతున్నాయో, జాయింట్ ఎక్కడైతే మనం ఇంతకుముందు అంటించామో ఆ స్పాట్లలో
తొందరపడాల్సిన టైం లేదండి, 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ ఉంటుంది. తక్కువ కాంపౌండే కాబట్టి చిన్న ఫిక్స్ చేసుకోవచ్చు, తొందరపడాల్సిన పని ఏం లేదు. ఏంటంటే వీడియో కోసం కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను, నిదానంగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రొసీజర్ అయితే అర్థమైంది కదా, అంటించడం. ఇంకా మిగిలినవన్నీ కూడా నేను అంటిస్తానండి, వీడియో పాస్ చేస్తున్నాను, అంటించిన తర్వాత మొత్తం చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఇది మొత్తం అంటించేసాను ఇంకా. ఓకే, గమ్ చూడండి ఎక్కడెక్కడ ఎలా అంటించానని చెప్పేసి. ఇది వైట్ కలర్లో వస్తుంది, దీనికి వాడింది మొత్తం యాస్ట్రాల్ బాండ్ సెట్. ఓకే, అది అండర్ వాటర్ కూడా అతుకుతుందండి, అండర్ వాటర్ కూడా అతుకుతుంది. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఇవి క్యూరింగ్ చేయాలని రాక్స్ క్యూర్ చేయాలి. ఒకవేళ మీరు ఎవరైనా సరే క్యూర్ చేయలేని పక్షాన, క్యూర్ మేము చేసుకోలేమండి, ఇది మనకు ఆల్రెడీ వాటర్లో ఉండిపోయింది అని అనుకుంటే మాత్రం మీరు కార్బన్ ఉంటుంది కదా, కార్బన్ పెల్లెట్స్, అవి సంపులో పెట్టి రన్ చేయండి. చాలా వరకు కెమికల్స్ నాకు తీసేస్తుంది. ఫ్రెష్ వాటర్లో అయినా సరే, సాల్ట్ వాటర్లో అయినా సరే అది పనికి వస్తుంది. సాల్ట్ వాటర్లో ఇటు స్కిమ్మర్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఏదైనా క్యూర్ చేసుకోవడం మంచిది. జస్ట్ ఇన్ కేస్ వల్ల కాదనుకుంటే మాత్రం కార్బన్ ఫిల్టర్ రన్ చేయండి. ఓకే, ఓకేనా. దీని స్ట్రెంత్ చూసారు కదా మొత్తం, ఇంకా పార్ట్స్గా కంటిన్యూ వస్తుంది మొత్తం, దీంట్లోనే కంటిన్యూషన్. ఒకసారి చూడండి. ఇదిగోండి రాక్ స్కేపింగ్ ఇలా చేస్తున్నాను. ఇది కూడా దీని మీదకి ఎక్కించాలని చూస్తున్నా, దీని మీదకి పైకి. ఇదిగోండి చూడండి, సింగిల్ రాక్తో నేను లేపుతున్నాను వెయిట్. ఇదిగోండి. ఓకే, నెక్స్ట్ కాటన్ తీసుకుంటున్నాను. చూడండి, ఇదిగోండి కాటన్. మనం ఎక్కడైతే అంటీ తెలుసుకున్నామో కాటన్ తీసుకోవటము, కొంచెం ఆ ప్లేస్లో పెట్టడం ముందే. ఇదిగోండి, ఓకే. మనకు ఆన్లైన్లో చాలా దొరుకుతాయండి, ఒకటి కాదు రెండు కాదు. ఇన్స్టెంట్ గ్లూ అని చెప్పేసి, ఇవేంటి ఇంకా పాండా గ్లూ వచ్చేసేసి, సూపర్ గ్లూ. ఫారిన్ కంట్రీస్లో వాడి మనకు దొరకవు ఇక్కడ. మనకు లోకల్లో దొరికిన వాడితే మనం చేసుకోవటం. ఫారిన్ కంట్రీస్లో అంటే మనకు కాస్ట్ టూ మచ్ పడుతుంది. ఇప్పుడు మనము ఈ నైస్ వాడి సిమెంట్ ఉంది కదా, ఆక్వా ఫారెస్ట్ సిమెంట్ అయినా సరే 1500 పడుతుంది, తక్కువ పడుతుంది. పోగొస్తుంది చూసారా, రియాక్షన్ జరుగుతుంది. ఈ గమ్ ఎక్కువే వాడండి, తక్కువే వాడద్దు. ఇది మీకేం సిమెంట్ వేస్ట్ ఒక బాటిల్ వచ్చేసి 50 రూపాయలు పడుతుంది, అంతమించి ఎక్కువ పడదు కదా. కాబట్టి కొంచెం ఎక్కువే వాడుకోండి, అనబాండనండి. ఫస్ట్ మనం ఫిక్స్ చేస్తున్నాం అంతే, పొజిషన్ పెట్టేసి ఫిక్స్ చేసుకుంటున్నాం. ఇది అయిపోయాక మనం మళ్ళీ ఇంకా వేరే గమ్స్ వాడేసి మిగతా చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే తక్కువ కాస్ట్లో అయిపోతుంది, మన వాళ్ళకి ఈజీగా కొంచెం బలంగా స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఒకటే గ్లూ వాడుతూ ఉన్నారు, అవేం నిలబడవు, రాక్స్ కొన్ని రోజులకి ఊడిపోతాయి, డౌటే లేదు. ఒకవేళ హై కాస్ట్లో పోదాం, ఎపాక్సీ వీటికి వెళ్దాం, హై కాస్ట్లో పోదాం అంటేనే చాలా పడుతున్నాయి సూపర్ గ్లూలు అన్నీ కూడా. ఓకే, అన్నీ అంతే ఉన్నాయి. ఈ స్టిక్స్ అని ఒకటి ఉంది, స్టిక్స్ అదే పరిస్థితే, అది కాస్ట్ ఎక్కువ పడుతుంది. నైస్ రీఫ్ సిమెంట్ అని ఒకటి ఉంది, అది అంతే, అది దగ్గర 4000 పడుతుంది. ఇవి టూ మచ్, చాలా హై ఎండ్, అంటే కాస్ట్ కూడా ఎక్కువ. అంటే మన బ్రాండ్ కదా, మన ఇండియాలో తయారు చేసిన అయితే రేట్ తక్కువ పడతాయి, ఫారిన్ కాబట్టి మీకు రేట్ ఎక్కువ పడుతుంది అంతే, అంతమించి అదేమి ఇదని కాదు. ఫారిన్ ఉన్నాయి కాబట్టి రేట్ ఎక్కువ పడుతుంది. ఓకే, అయితే అంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ గమ్ వేసి దీనిపైన ఇది కూడా అంటిస్తారు, తెలుసు కదా మనకు శాండ్ ఉంటుంది, శాండ్ పెట్టి ఇట్లా పోస్తారు. అలా కావాల్సి చేయండి, లేకపోతే లేదు. నేను అదేం చేయదలుచుకోలేదండి, ఎందుకంటే నాకు నెక్స్ట్ వేరే దీని మీద వాడతాను కదా మెటీరియల్, ఇది ఒకటే కాదు నేను వేసేది, 2-3 రకాల మెటీరియల్ పెట్టి ఫిక్స్ చేస్తాను. ఇది నేను వాడుతున్న మెరైన్ ట్యాంక్కి ఫిక్స్ చేస్తే ఒకసారి ఇంక మళ్ళీ తీయటం కుదరదు, అందుకోసం పర్మనెంట్గా చేయటం ఏది చేసిన.
రాక్స్ అంటీయటం గొప్ప విషయం కాదండి. అంటీయటం ఏది పెట్టినా సరే అంటిస్తాం, మీరు నిలబడుతుంది, అది పెద్ద విషయం కాదు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడంటే తర్వాత వాటర్లో పెట్టిన తర్వాత ఎన్ని రోజులు నిలబడుతుంది అనేది ముఖ్యం. అది మెయిన్, మనకు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంటియటం ఏముంది, బయట అంటియటం ఎక్కడైనా అంటిన మామూలు ఏ గమ్ పెట్టినా అంటుతుంది. ఫెవిస్టిక్ కేసు అంటించినా సరే రాక్స్ అంటుతాయి, గట్టిగానే ఉంటాయి, ఇటు దించితే ఉరుగుతాయి. అట్లా కాదు, వాటర్లో పెట్టిన తర్వాత మనం స్టాండర్డ్గా ఉండాలి, అది మెయిన్. అంతేకాకుండా ఫిషెస్కి ప్రాబ్లం రాకుండా ఉండాలి. ఓకే, దీన్ని అక్కడక్కడ నేను పాస్ చేస్తున్నానండి. ఇంకా మిగిలిన చోట్ల కూడా వెనక్కి తిప్పేసి అంటించాలి. టైం ఎక్కువ తీసుకుంటుంది వీడియో, అందుకోసము. ప్రొసీజర్ అయితే అర్థమైంది కదా. ఇది మీరు ఇప్పుడు నేను కొంచెం సేపు పాకి మీకు అంటించిన తర్వాత నేను దీన్ని పైకి ఎత్తుతాను, మీకే అర్థమవుతుంది దీని స్ట్రెంత్ ఎంత ఉంటుందని. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్పాట్లో అంటించానండి. అది మరీ ఎక్కువ ఏం అంటిలేదు, జనరల్గా అంటించాను. ఇంకా దీన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 స్పాట్లు అంటించిన దాని యొక్క స్ట్రెంత్ నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి, సింగిల్ స్టోన్ పట్టుకొని లేపుతున్నాను చూడండి. ఇది దీని యొక్క బలం. ఓకే, ఇదిగోండి, ఇలాంటి స్టోన్స్ పగిలిపోయినాయి అంటే వీటిలోయే ఏవైనా సరే స్టోన్స్ మిగిలితే అవి తీసుకోండి, లేదా చిన్న చిన్న చిప్స్ లాంటివి ఏం తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ కింద చూడండి పూర్తి డౌన్లో, ఇక్కడ చూడండి బేసే లేదు చూసారా. ఈ బేస్ లేని చోట, ఇలాంటి లేని చోట ఏంటంటే ఎప్పటికైనా ఇది ఇబ్బందే. అందుకని చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే తీసుకొని ఒకసారి ఇదిగోండి ఇలాంటి స్పాట్లో ఇక్కడ ఇట్లా ఒకటి దానికి అంటించాం అనుకోండి, బేస్ లాంటిది ఒకటి అంటించాం అనుకోండి, అది పర్మనెంట్గా ఉండిపోతుంది, సపోర్ట్ కోసం అనమాట. అలాంటి ఏమైనా ఉంటే ఇలాంటి రాళ్ళలో ఫిక్స్ చేయండి. ఓకే, నేను మొత్తం సెట్ చేస్తానండి. నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. ఇది కొంచెం అంటించాల్సి ఉంది. కాటన్ తీసుకున్నాను, ఇప్పుడే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్న చోట ఫిల్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అది ఓకే, గ్యాప్స్ ఉన్న చోట ఫిల్ చేసి నేను చూపిస్తాను. ఒక్క నిమిషం అండి. ఇదిగోండి, నెక్స్ట్ సెట్ అయింది. ఇది మొత్తం సెట్ అయిపోయింది చూడండి. ఓకే, మనం వాడింది ఇది సైనో అక్రిలేట్ గ్లూస్ అన్నీ కూడా ఇన్స్టెంట్గా సెట్ అయిపోతాయి. ఒక 10 సెకండ్స్ లోపు సెట్ అయిపోతాయి. 10 సెకండ్స్ లోపు సెట్ అయిపోతాయి. కాకపోతే క్యూరింగ్ కూడా ఒక 1 అవర్లో జరుగుతుంది. ఒక 1 అవర్లో కంప్లీట్ సెట్ అయిపోతాయి. కాకపోతే ప్రొఫెషనల్స్, ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా సరే చెప్పేది ఏంటంటే, మీరు క్యూర్ అయిన సరే కూడా 24 అవర్స్ వెయిట్ చేయాలి. 24 అవర్స్ వెయిట్ చేసినట్లయితే వీటిలో ఏంటంటే కెమికల్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే కెమికల్ ఏది పడినా సరే ఇంక బాండ్కి ఏం కాకుండా ఉంటుంది. కాబట్టి ఇది వేసి ఇమీడియట్గా క్యూర్ అయిపోతుంది, 5 మినిట్స్లో అయిపోతుంది కదా, 1 అవర్లో అయిపోతుంది కదా, కాదు. ఒక 24 అవర్స్ మాత్రం మీరు ఆగాలి. నెట్లో కావాలంటే కొట్టి చూడండి. 24 అవర్స్ తర్వాత దీని కెమికల్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. కెమికల్స్ ఏం పడినా సరే ఇంక బాండ్ అనేది ఓడదు. ఓకే, నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే ఇంక ఎరాల్డేట్ ఎపాక్సీ. ఇది తెలుసు కదా, స్టాండర్డ్ ఎపాక్సీ. నేను క్లియర్ ఉంటుంది. క్లియర్ అంటే తొందరగా అతికిది, 5 మినిట్స్లో అతుకుతుంది. అది నేను క్లియర్ వాడట్లేదు, స్టాండర్డ్ ఎపాక్సీ వాడుతున్నాను. ఇది గ్రానైట్ అంటించేది అనమాట. గ్రానైట్ కానీ ఇంట్లో మనకు స్టాండర్డ్ వర్క్ వాడేది ఇదే. దీన్ని క్లియర్గా 2 భాగాలు ఉంటాయి దీంట్లో. ఈ 2 భాగాలు సగం సగం ఈక్వల్గా పోయండి. ఓకే, ఇది ఎపాక్సీ 1. అంటే ఎపాక్సీ అంటే ఏం లేదు, రెజిన్ హార్డనర్ అంటారు. రెజిన్ హార్డనర్ 2 ఉంటాయి దీంట్లో, ఆ 2 పోస్తారు, అంతే, ఏముండదు. ఇది సెట్టింగ్ టైం అంటే ఇది 24 అవర్స్, ఇది కూడా క్యూర్ అవ్వాల్సిందే. ఇది 24 అవర్స్, దీని క్యూరింగ్ టైం కూడా. నియర్లీ 2 ఒకే రకంగా పడ్డాయి. ఇది కొంచెం ఎక్కువ పడాలి. అంటే కొంచెం అటు ఇటు చూసుకోండి, మరీ స్టాండర్డ్ కరెక్ట్ పర్ఫెక్ట్గా గ్రాముల్లో వేయాలి అంటే కుదరదు, కొంచెం అటు ఇటుగా. ఓకే, దీన్ని మిక్సింగ్ అనేది దగ్గర 5 మినిట్స్ చేయాలండి. ఎందుకంటే ఇలాంటి ట్యూబ్ తీసుకొని ఇంకా మిక్స్ చేస్తూ ఉండండి. 5 మినిట్స్ పడుతుంది. ఇది వైట్గా వస్తుంది బాగా, జెల్లాగా. ఇది మనం 45 మినిట్స్లో పండించవచ్చు, 45 మినిట్స్లో పండించుకోవచ్చు. ఇలానే ఉంటుంది, క్రీమ్ లాగానే. ఓకే, ఇక ఎక్కడైతే మనం గమ్ వేసామో ఆ స్పాట్ చూసుకొని ఇంకా దీన్ని వేసేసుకుంటాం. అది ఓకే, దీనికి తొందరపడాల్సిన పని ఏం లేదు, చాలా టైం ఉంది. 45 మినిట్స్ అంటే దగ్గర 30 గంట మనం చేసేది ఏం లేదు, హాయిగా అంటించుకోవచ్చు.
ఓకే, ఇది మొత్తం అంటించి చూపిస్తానండి. ఇదిగోండి మొత్తం సెట్ అయిపోయింది. ఓకే, ఇదిగోండి ఇది మొత్తం అంటించేసాను. మనకు ఎపాక్సీ పెట్టేసి యాస్ట్రల్ బాండ్ సెట్ ఆల్రెడీ ఇందులో చూపించాను కదా మిగతా రాక్స్ ఎలా అంటించడం ఏందని. ఇది మళ్ళీ ప్రత్యేకంగా నేను చూపించట్లేదు. ఏదైనా టైం తీసుకుంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే టైం తీసుకుంటుంది. మీరు ఏ గమ్ వాడతారు, ఏ ఎపాక్సీ వాడతారు అనేది మీ ఇష్టం. కాస్ట్ ఎక్కువలో వెళ్తారా తక్కువలో వెళ్తారా అనేది కూడా మీ ఇష్టం. ఓకే, అవుట్ ఆఫ్ ది ఎండ్ మనకు స్కేపింగ్ బాగుండాలా. ఓకే, స్కేపింగ్ ఒకటి బాగుండాలా, తక్కువ కాస్ట్లో అయిపోవాలా. ఎక్కువ కాస్ట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అది వేరు. మన వాళ్ళంతా నార్మల్ మిడిల్ క్లాస్ రేంజ్లో ఉంటారు కాబట్టి నార్మల్ తక్కువ కాస్ట్లో అయిపోవాలి. అందుకని ఈ మోడల్లో చేశాను. ఓకే, ఇది స్కేటింగ్. నేను ఈ వీడియోలో మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తున్నానండి, లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి మీరు. ఓకే, గుర్తుపెట్టుకోండి, సైనోఎక్రిలేట్ గ్లూస్ అన్నీ కూడా వాటర్ రెసిస్టెంట్ ఏం కాదు. పేరుకి వాటర్ రెసిస్టెంట్ అంటారు, వాళ్ళ టెక్నికల్ డేటా షీట్ చూస్తే మాత్రము అవి వాటర్ రెసిస్టెంట్ కావు. నెంబర్ 1. నెంబర్ 2, ఎపాక్సీలు ఇలాంటి కాంపౌండ్ ఎపాక్సీలు ఏవైనా సరే వాటర్లో లీచ్ అవుతాయి. క్యూరింగ్ చేసుకోవాలా. సాల్ట్ వాటర్ అయితే సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ అయితే ఫ్రెష్ వాటర్. ఇంకా లేదు కాదనుకుంటే జస్ట్ అట్లీస్ట్ ఫ్రెష్ వాటర్లో క్యూర్ చేసుకోండి. అది కూడా వల్ల కాదంటారా, కార్బన్ ఫిల్టర్ రన్ చేయండి. కార్బన్ పెల్లెట్స్ ఉంటాయి కదా, సంప్లో పెట్టి రన్ చేయండి. కెమికల్స్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, మనకు సాల్ట్ వాటర్లో అయితే మనకి ఇటు స్కిమ్మర్ ఉంటుంది కాబట్టి అది మీకు పనికి వస్తుంది. స్కిమ్మర్ కూడా రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఈ గమ్ ఉంది చూసారా, ఈ గమ్ కొన్ని రోజుల తర్వాత కలర్ చేంజ్ ఏమి అవ్వదు. కంప్లీట్ ఇది మళ్ళీ కలర్ చేంజ్ అవ్వటం, ఎల్లో కింద మారటం అట్లాంటివి ఏమి ఉండవు. ఈ యాస్ట్రల్ బాండ్ సెట్ కానీ ఒకవేళ మీకు దొరకకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎంసిల్ వాడుకోండి, ఎంసిల్ శానిటరీ వాడుకోండి. ఓకే, ఇదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోసే పెడతా ఉన్నాను. ఓకే, నేను క్యూరింగ్ ప్రొసీజర్ కూడా ఇందులోనే చూపిస్తున్నాను మొత్తము. దీని తర్వాత క్యూరింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇది ఎలా ఏంటని క్యూరింగ్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అది కూడా నేనైతే అలా చేస్తున్నాను, మీరు అలా చేస్తారా లేదా అని చెప్పాను. మీకు ఎలా చేసుకోవాలి ఏంటని మీకు చెప్పాను, అది మీ ఇష్టం ఇంకా. ఓకే, ఇదిగోండి నెక్స్ట్ క్యూరింగ్ అండి. క్యూరింగ్ అంటే ఏం లేదు, చెప్పాను కదా, వాటర్లో నానబెట్టడము. ఇది సాల్ట్ వాటర్ అండి, నా అక్వేరియంలో వాటరే కొంత తీసి నేను నానబెట్టాను, స్టోన్స్ అన్నీ. ఇవి జాయింట్స్ అన్నీ మునిగేలా చూసుకోవాలి. నాకేంటంటే పెద్ద టబ్ లేదు, ఉన్న దాంట్లో నేను పెట్టేశాను. జాయింట్స్ నానకపోతే తిప్పి మళ్ళీ పొజిషన్ మార్చి పెట్టుకోవాలి. ఏదైనా అది ఇంకా మీ ఇష్టము. 3 days చేస్తారా, 5 days చేస్తారా, 7 days చేస్తారా, లేదనుకుంటే 24 hours 1 day చేస్తారని మీ ఇష్టము. ఇది సాల్ట్ వాటర్ కాబట్టి మీకు 1 day 24 hours వాటర్ స్మెల్ చేంజ్ వస్తుంది. డిఫరెన్స్ ఖచ్చితంగా వస్తుంది. లీచింగ్ అనేది మీకు తెలిసిపోద్ది. ఓకే, ఖచ్చితంగా లీచ్ అవుతుందని చెప్పేసి. ఓకే, కాబట్టి లీచ్ అవుద్ది. ఎట్టి పరిస్థితుల్లో మీరు క్యూరింగ్ చేసుకోవాలి, లేదనుకుంటే కార్బన్ ఫిల్టర్ రన్ చేయాలి. నెట్లో కావాలంటే కొట్టి చూసుకోండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ బిస్పినాల్ అనేది మనకు ఎపాక్సీలో పాలిమర్స్లో వాడతారు. దాన్ని మనం క్లియర్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కార్బన్ ఫిల్టర్, లేదనుకుంటే క్యూరింగ్. ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇంకా తర్వాత ఆక్సిడేషన్, ఇంకా రివర్స్ ఆస్మోసిస్ ఇవి చాలా ఉన్నాయి, కానీ అవన్నీ అనవసరం. మనకు అందుబాటులో ఉండేసరికి వాటర్లో డిప్ చేసి క్యూర్ చేసుకోవటము, లేదనుకుంటే కార్బన్ రన్ చేయటము. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ వాటర్లో పెడతాను. మీరు మీ ఇష్టం, సాల్ట్ వాటరే పెట్టాలని లేదు, ఫ్రెష్ వాటర్ కావాలనుకుంటే ఫ్రెష్ వాటర్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ స్కేపింగ్ అండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ మన అక్వేరియంలో ప్లేస్ చేయడమే. ఇంకా అది ఎలా ఏంటనేది ఇంకా అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. ఇది వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోసే పెడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.